అందరూ నిశ్శబ్దంగా ఉండాలని కోరుచున్నాం. ఆగు ప్రకాశం, విషం తాగడానికే నిశ్చయించుకున్నావా? ఆత్మహత్య చేసుకునే వాళ్ళంతా పిరికి వాళ్ళు అంటారు, కానీ నేను అలా అన్నా. ఎందుకో తెలుసా? చావడానికి చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యం నీకున్నందుకు నేను అభినందిస్తున్నాను. కానీ అందులో కొంత ధైర్యాన్ని నువ్వు బ్రతకడానికి ఉపయోగిస్తే ఈ చావాల్సిన అవసరం ఉండదేమో. ప్రకాష్, మరెందుకే స్థితి వచ్చింది? ఒక్కసారి వెనక్కి వెళ్ళి 2 నిమిషాలు నువ్వు కాదు అని ఆలోచించు. అప్పటికీ నువ్వు చేయగలిగింది చేయలేంది ఏమీ లేదు అని నీకు అనిపిస్తే నీ ఇష్టం. ఇది నీ పొరిగింటి లింగారావు సలహా కాదు, ఓ సాటి మనిషి అభ్యర్థన. ఆలోచించు. సుభద్ర, 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 ఏమిటి మళ్ళీ ఏదైనా దిక్కుమాల అనుమానం వచ్చిందా? సరిగ్గా కనిపెట్టారండి. పొద్దుటి నుంచి సతమతం అవుతున్నానంటే నమ్మండి. ఇప్పుడు నన్ను అడిగి నీ అనుమానం తీర్చుకోవాలి. అదే కదండి. అంతేగాని నేను ఎందుకు పిలిచానో తెలుసుకుందన్న ధ్యాస మాత్రం నీకు లేదు. మరే అడగండి, ఎందుకు పిలిచారో చెప్పండి. అమ్మమ్మమ్మ, నీ అనుమానం తీరకుండా బుర్రలోకి ఇంకేది ఎక్కదు కదా, అదేంటో అడుగు. మరి పొద్దుటి నుంచి ఆలోచిస్తున్నానంటే నమ్మండి. మధ్యలో భోజన విరామం ఇచ్చావా? అదే తిన్నావా అని. ఎక్కడండి? చెప్పు. మరండి, ఇప్పుడు మన ప్రధానమంత్రి పదవిలో ఉంటున్నది నరేంద్ర మోడీ గారే కదండి. కొంపతీసి దిగిపోయాడా ఏంటి? లేదండి, కానీ ఏదో ఒక రోజు దిగిపోవలసిందే కదా. వలసిందే. అప్పుడు ప్రధానమంత్రి పదవి ఖాళీ అవుతుంది కదా. ఆ సీటు పైన నీ కన్ను పడింది ఏంటి? కొంచెం బొరగా తక్కువ, నువ్వు కూర్చోవచ్చు. చాలే ఊరుకోండి. మీరుండగా ఆ సీట్లో నేను కూర్చుంటే ఏం బాగుంటుంది? నాకు కూడా బొరలేదంటావా? మీరన్నిటికీ పెడతారు. నా అనుమానం నా వల్ల కాదు. నిన్ను పిలిచింది వేడిగా గుక్కడి కాఫీ పోస్తామని. ఆ తర్వాత నీ అనుమానాన్ని ఐక్యరాజ్య సమితిలో పెట్టిస్తాను. ఇంట్లో పంచదార నిండుకుంది కదండి. పోనీ డికాషన్ తగలబెట్టు. ఇంట్లో కాఫీ పొడి కూడా నిండుకుంది కదండి. నిండుకుంది నడకవైతే బాగా చదువుతావు కానీ మొగుడికి కాఫీ ఇవ్వడం కుదరదా? భలే వారండి మీరు. కాఫీ కావాలంటే కాఫీ పొడి కావాలా, పంచదార కావాలా, పాలు కావాలా, ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి కదండి. పైసా ఖర్చు లేదు కాబట్టి ప్రధాన పదవి గురించి ఆలోచిస్తున్నా. సుభద్ర, నీకు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావు కానీ నా ప్రాణం తీస్తున్నావే. మరి కాఫీ లేదు కదండి. మరి అంత పెద్దగా చెప్పాలా? ఎవరైనా
వింటారా లేదు? నా మీద కోప్పడతారు ఎందుకండి? గుమస్తా కొంపలన్నీ ఇలాగే తగలబడతాయని మీరే చెప్పారు కదా. పైగా నెలాఖరాయే. అదిగో ఆ గుమస్తా నెలాఖరు మాటలంటే నాకు ఒళ్ళు మండేది. మీరు గుమస్తాయే కదండి. కర్మకాలయ్యాను. ప్రారంభం చాలక నిన్ను కట్టుకున్నాను. నీకు 24 గంటలు గుమస్తా మొగుడులాగా అనిపిస్తుంది. ప్రపంచం అంతా నెలాఖరు అనిపిస్తుంది. అసలు నేను ఎవరిని? నా క్వాలిఫికేషన్ ఏంటి, నా అభిరుచులు ఏంటి, నా అలవాట్లు ఏంటి, నా టేస్ట్ టాలెంట్ ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావా? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లే కుర్చీలు వేసి పక్కన కూర్చో పెడతారు. యూనియన్ తరఫున చర్చిలో పోతే పై అధికారులు గడగడలాడిపోతారు. నాకు ఆఫీసర్ కంపెనీ మెంబర్షిప్ ఉంది తెలుసా? నీకు చెప్పే బదులు ఇదిగో ఈ కుర్చీ చెప్పుకోవడం మేలు. ఎందుకు అలా ఎందుకు ఏడు బాపు ఆగు, ఏమైందని? మీరేదో అన్నారని కాదండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. నాకేమైందని? మరి ఇలా అయిపోతున్నారు. ఏమీ కాలేదని ఎలా అనుకోమంటారండి? నాకేమైందని ముందు ఏడు బాపు. మరండి అది మీరేదైనా భూత వైద్యుడికి చూపించుకోండి. భూత వైద్యుడు అంటే దెయ్యం పట్టిన వాడిలాగా? అదేనండి నా భయం. నాకు దెయ్యం పట్టిందా? కాదా మరి. నెల మొదట్లో అయితే సుభద్ర అంటూ ప్రేమగా పిలుస్తారు. ఒక వారం తర్వాత మెల్లగా విసుగు మొదలవుతుంది. ఇక 3వ వారం సరిగ్గా ఇంటికే రారు. ఇక 4వ వారం అంటారా, ఇదిగో చిన్నదానికి కాందానికి పెద్దదానికి నిప్పుల మీద కోతిలాగా చిందులేస్తారు. అర్థం కాకుండా మాట్లాడతారు. ఇదంతా ఏమనుకోవాలండి? ఓ సమాయికరాలా, అది దెయ్యం భూతం కాదే. ఫస్ట్ తారీఖు అంటే జీతాలు వచ్చి చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి కాస్త జాలీగా ఉంటాం. అది తిరిగిపోయే కొద్దీ కలవడం మారిపోతూ ఉంటుంది. అంతేనంటారా? మాటకంతే. మరైతే ఈ గవర్నమెంట్ తోనో మీ ఆఫీసర్తోనో మాట్లాడి నెలకి 4 ఫస్ట్ తారీఖులు వేయించుకోకూడదు? అయ్యొచ్చు. అప్పుడు 4 నెలాఖరులు ఉంటాయి. అమ్మో, అలా అయితే వద్దులేండి. ఇదిగో 100 తీసి పంచదార గట్రా తెప్పించుకో. ఎవరో చూడు. ప్రకాశం గారండి? ప్రకాశం గారు ఉన్నారండి? నీకు తెలిసిన వాళ్ళైతే బజార్కి వెళ్ళని చెప్పు. అలాగే. ఆయన ఇంట్లో లేరండి, బజార్కి వెళ్ళారు. ఏమండి, మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, మరి బజార్కి వెళ్ళారని భగవంతుడు నీ బుర్ర నిండా బంకమట్టి నింపాడు. పోనీలండి, నా బుర్రలో ఆ మట్టైనా నింపాడు. నా బుర్రలో మట్టి కూడా లేదనా? మిమ్మల్ని అంత మాట అంటానా అండి? మరి నీ మాటకు అర్థం ఏంటి? సుభద్ర, నువ్వేమనుకుంటున్నావో, ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏముందో కూడా తెలుసుకోగలను తెలుసా? చాలే ఊరుకోండి, మీరు మీ జోకులు. నేను జోకేశానా? అవునండి, మరి మన ప్రధానమంత్రి పదవి నీకు ఆలోచన జ్ఞానం ఉందా? కాస్త బుద్ధి ఉందా? అసలు బుర్ర దానికి బుద్ధి ఎలా ఉంటుంది? ఏమిటండి మీరు మాట? ఎన్నిసార్లు చెప్పాలి దొంగమున్నా నీకు? అలా చూస్తావే మొద్దులాగా. ఏంటండి మీరు మాట్లాడేది? ఏమయ్యా, నా లోటాన్ని తిట్టుకుంటున్నా, నీకేంటి సంబంధం? ఆ లోటాలో రాగిజావ ఉంది, అది కాలుతుంది, నా మాట వింటలా, దాన్ని తిట్టుకుంటున్నా, నీకేంటంట దాని సంబంధం? రాగి సాగుని తిట్టడం ఏంటి బాబాయ్? అది నా మాట వినడం లేదమ్మా. కాస్తైనా నా బాధను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత దానికి ఉందా లేదా? అమ్మా కాలింది, ఎన్నిసార్లు చెప్పాలి దొంగముండా నీకు? చల్లబడవే, ఆకలిగా ఉంది, చల్లబడవే. అమ్మా, నీకంటే సుభద్ర మేలే. ఏం చెయ్యాలో చెప్పు బాబాయ్. నువ్వు నోరు మూయాలి. చూసావే రాగిజావా, నోరు ముయ్ అనగా నా అమ్మాయి నోరు ఎట్లు మూసుకుందో నువ్వు ఉన్నావు. చల్లబడు అన్నాను, నాకు చల్లబడ్డావా? ఏమైనా నీకంటే సుభద్ర బెటరే. లింగారా గారు అనవసరంగా మా విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. ఇది చల్లగానే ఉంది కదా బాబాయ్? చల్లగా ఉందా?
అయితే నీ చేతి చల్లగా ఉంటుందమ్మా. నువ్వు ఎప్పుడూ చల్లగానే ఉంటావుగా. అవ్వదు, ఎంత పొగ నీకు, ఎంత పొగరే నీకు. మళ్ళీ ఏమైంది బాబాయ్? అది బాగా తీయగలేదు. తీయగా ఉందా? తీయగా ఉందంటే పంచదార ఏమైనా వేసావా ఏంటి? లేదు, ప్రతిరోజులాగా దీంట్లో ఈరోజు పంచదార వేయలేదు, ఉప్పే వేసాను. ఉప్పేస్తే ఉప్పుగా ఉండాలి కానీ తీయగా ఉండడం ఏంటి? నీ పిచ్చి కాకపోతే. ఏమిటి పంచదార వేయకుండా తీయగా ఉండాలి అనుకోండి పిచ్చ? అవును. మరి కాఫీ కూడా తెచ్చి ఇంట్లో ఇవ్వకుండా కాఫీ అడిగితేను? లింగరా గారు, మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. తలుపు సోదరా చూడు, మళ్ళీ ఇంకెప్పుడు తలుపు. సుభద్ర ఎవరో చూడు. అయ్యగారు ఉన్నారండి. ప్రకాశం గారి కోసం అమ్మగారు ఉన్నారండి. అడిగొచ్చి చెప్తాను. నమస్కారం సార్, కులాసానండి. ఏంటండి అయ్యా, నన్ను గుర్తుపట్టలేదా? పట్టకే. అప్పుడు బాగా దుఃఖిలాగా ఉండేవాడివి, ఇప్పుడేమో బక్క చిక్కిపోయావు. అప్పుడు ఎర్రగా ఉండేవాడివి, నల్ల కప్పేసిపోయావు. అప్పుడు బాగా పొడుగ్గా ఉండేవాడివి, పొట్టిగా అయిపోయావు. నేను ఎవరు అనుకుంటున్నారు? అదేమిటే అప్పారావు గారు? కాదండి అయ్యా, నా పేరు కేశవ. కేశవ ప్రకాశం గారి ఆఫీసులో అటెండర్ని. ఓహో, పేరు కూడా మార్చుకున్నావు అన్నమాట. వారు స్నానం చేస్తున్నారండి. 10 నిమిషాల్లో ఆఫీస్కి వచ్చి కలుస్తానని చెప్పమన్నారు. పర్వాలేదు అమ్మగారు, ఆ 10 నిమిషాలు ఇక్కడే కూర్చుంటాను. ఈ అయ్యగారు ఉన్నారుగా, మాట్లాడుతూ ఉంటాలే. సరే అయితే ఇదే చెప్తాను. ఏమే 10 నిమిషాలు నాతో మాట్లాడాలి అని ధైర్యం చేసిన వాడు నువ్వు ఒక్కడమేనే. మాట్లాడటానికి ధైర్యం ఎందుకండి? కాస్త అతి పెట్టుంటే ఇప్పిస్తారా? ఏమోనో పోన్లండి, మీ దగ్గర లేకపోతే ఏం ఎవరు చేస్తారు? చెప్పారా నా దగ్గర లేదని? అది పెట్టే ఉంది కానీ ఇవ్వను. ఏమండి? ప్రకాశం ఆఫీసులో పనిచేస్తున్నా అని చెప్తున్నావు, నా గురించి అతగాడు ఎప్పుడు చెప్పలా? లేదే. ఏమే కేశవా, పిల్లికి బిచ్చం పెట్టని పిసిని కొట్టు కదా అంటారు కదా, అటువంటి వాడిని ఎప్పుడన్నా చూసావా? లేదండి. ప్రపంచంలో ఇంకెంతకంటే దౌర్భాగ్యుడు లేడు అనేంత నీచమైన వాడిని ఏమన్నా చూసావా? పోనీ పెంట కుప్ప మీద 5 పైసలు జారిపడింది, నువ్వేం చేస్తావు? 5 పైసలే కదండి, వదిలేస్తాను. కానీ వాడు అలా చేయడు, కళ్ళకద్దుకొని మరీ ఆనందంగా తీసుకుంటాడు. ఎవడండి ఎవడండి అంత పెంటముండా కొడుకు? నేనే. కన్ఫ్యూజ్ కాకు. సిగ్గు, మానం, పరువు, మర్యాద ఇలాంటివేమీ లేవు నాకు. తల్లి, తండ్రి, బిడ్డ, బంధువు, స్నేహితుడు, తొలకు భగవంతుడు కూడా చస్తే నమ్మను, ఒక్క డబ్బులు తప్ప. తమకు పిల్లలు ఎంతమంది అండి? లేదు. అనుకున్నాలే, తమరు భార్య గారండి? లేదు, పుట్టింటికి వెళ్ళింది. ఈ వయసులో కానుకకు కాదులేవయ్యా, అక్కడే ఉండమని పర్మనెంట్గా పంపించేశాను. ఓ మంచి చెప్పులు తప్ప కొన్నావే, బాగా వాడి అరిగి తెగిపోయినాయి, నువ్వేం చేస్తా? ఏం చేస్తానండి, వదిలేస్తాను. నేను అదే చేశాను. అర్థం కాలేదండి. నాకు ఆడ మనిషితో అవసరం తీరిపోయింది. పోనీ ఇంటి పనులు లాంటి దాంట్లో ఏమన్నా నాకు సహాయపడుతుందా అంటే దానికి నేను ఎదురేయాల్సి వస్తుంది. మనకు ఉపయోగపడని మరో వ్యక్తికి తిండి పెట్టడం దండగ కదండి. పిల్లలకి తిండి పెట్టడం దండగా? అది తెగిపోయిన చెప్పుతో సమానమా? నన్ను ఎగిరి ఒక తన్ను తినాలనిపిస్తుంది కదా. లేదండి, తమరు చాలా గొప్పవాళ్ళు. తమంత కాకపోయినా డబ్బు విలువ కొంచెం తెలిసిన వాళ్ళండి. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు? పాపం నువ్వేదో ప్రోగ్రామ్ టికెట్ నా చేత వద్దండి, వద్దు సార్. మంచినీళ్ళు ఏమన్నా తాగుతావా? అవునండి, ఒక్క గ్లాసు ఇవ్వను. సుభద్ర, ఆ, పాపం కేశవాకి మంచినీళ్ళు అంట, అలాగే అగ్గిపెట్టి కూడా. అలాగే బాబాయ్.
నేను టికెట్ కొనను కానీ టికెట్లు అమ్ముకునే టెక్నిక్ చెప్తాను. టెక్నికా చెప్పండి. ఆ టికెట్ బుక్ ఎలా ఇవ్వు. సాధారణంగా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు 16వ తేదీన ఓ మంచి ప్రోగ్రాం పెట్టాం సార్ అంటారు. అవును. అదే పొరపాటు. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ టికెట్ ఇలా బుక్ చూపిస్తూ సార్ 25వ తేదీ నాడు మీరు ఉండటం లేదు కదా అని వాడిని అడగాలి. వాడికి అర్థమవుతుంది, అరే లేదయ్యా 20వ తారీఖు నుండి నెలాఖరు దాకా ఉండటం లేదు, ఫ్యామిలీ ప్రోగ్రాం, మొక్కుబడి తిరుపతి అని చండాలుగా అబద్ధం ఆడతాడు. అసలు ఊళ్ళోనే ఉండను అంటున్న వాడికి టికెట్ అలా అంటగట్టాలో నీకు అర్థం కాక తెల్లమొహం వేస్తావు. అవునండి, చాలా మంది ఇట్లాగే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు. అయితే మీరు 20 తర్వాత ఉండటం లేదా సార్ అని మరలా వాడిని రెట్టించు. వాడు సారీ కూడా చెప్పి అరే ఆ ప్రోగ్రాం చూడాలి నాకు మా చెడ్డ కోరిక ఉన్నాయా, 20వ తారీఖు లోపల ఎప్పుడైనా అయితే బాగుంటుంది అంటాడు. అప్పుడు పర్లేదండి, మన ప్రోగ్రాం 16వ తేదీ నాడే అంటూ పెట్టుకోవాలి, అంతే కదండి. అవునే కేశవా, నీ నవ్వు అయితే అంత అదా, నేను అప్పుడప్పుడు బాలనాగం నాటకం ఆడతానండి. ఇందులో రేపు మైలు పకిరి వేషం మనమే. పైకి వచ్చే లక్షణాలు ఉన్నాయే. మంచినీళ్ళు తీసుకోండి. అగ్గిపెట్టి అదేంటి, కావాలంటే ఒకటి తీసుకోండి. చస్తే అయినా ఓరంగా వచ్చేదానికి డబ్బు తగలేయడం దేనికి? ఎవడో ఒకడు వెధవ తగలేస్తూనే ఉంటాడుగా. అయ్యగారు వస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. అయినా ఏమిటో చేసావు, సరాసరి ఇంటికి వచ్చేసావు? మీ కంగారు పడకండి, నేను వచ్చింది అందుకు కాదులే. తమలాంటి మర్యాదస్తులతో ఎలా ఉండాలో ఎక్కడ అడగాలో నాకు తెలీదా? అవుననుకో. మరి ఏంటి విశేషాలు? ఒక్కటి చెప్పండి, ఈ లింగారావు గారు అమ్మో ఏదో అడిగావేంటి? అడ్డు పెట్టే చాలు తినుంటాడే. అయితే భార్యను వెళ్ళగొట్టింది కూడా నిజమేనన్నమాట. అంతకంటే పెద్ద ఘోరాలు ఉన్నాయే బాబు. అసలు తిండి కింద ఖర్చు ఎందుకు, బదులుగా ఏదైనా తిని బతకూడదా అని ఆలోచిస్తాడు. ఏమండి? అయితే ఈ సంపాదించేదంతా ఏం చేస్తాడంటావు? తనకంటే లోబి ప్రపంచంలో ఇంకెవడన్నా దొరికితే వాడికి తన ఆస్తి మొత్తం ఇచ్చేస్తాడంట. లింగారావు గారు, అదే ఒక మంచి ప్రోగ్రాం పెట్టారండి మనోళ్ళు. వాళ్ళలాగమ్మ 25వ తేదీ నాడు తమరు ఎక్కడికి వెళ్ళడం లేదు కదండి? అరే నేను 20వ తేదీ నాడు చుట్టలేదయ్యా. హైదరాబాద్లో మా అన్నయ్య గారి కూతురికి నిశ్చితార్థం, ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం. అయితే మీరు ఈ వారం రోజులు 20 లోపల ఎప్పుడైనా బాగుండేది. అదే బాలనాగమ్మ నాటకం అంటే నాకు కూడా ఇష్టమే.
అందులో ఆ పద్యం కళ్ళికి రెక్కలు రాని పిల్లలు. అది హరిశ్చంద్రలో పద్యం. ఏదో ఒకట్లేండి, నాటకం అయ్యాక అవి కూడా పాడిస్తాం. ఏమైనా మీ నాటకం చూసే అదృష్టం ఉందండి. ఆ? మా నాటకం 16వ తేదీ నాడే ఫ్యామిలీ కుటుంబం మొత్తం రండి. అర్ధనూట 16లే. నాకేమిటే 25వ తారీఖు అది 25వ తేదీ నాడు మా చందన ఆనంద్ పుట్టినరోజు అండి. పొంగలు పెట్టుకుంటాం. అయ్యగారిని భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తాం, వారు ఉండటం లేదు. ఏమండి ఒకసారి లోపలికి రండి. అలాగే. ఇదిగో కేశవ, నిమ్మరసం. వద్దులేండి, తీసుకోవా, చల్లగా ఉంటుంది. కాఫీ అయితే బాగుంటుందేమో. కొంచెం మీరు కూడా. చస్తే ఊరకనే వచ్చిందని ఇప్పుడు తీసుకుంటే రేపు నేను నా సొంత డబ్బులతో కొని తాగాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ నిమ్మరసం బాకీ తీర్చుకోవడం కోసం రేపు నేను ఏ రాగి జావానో అప్పుడు బదులుగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇచ్చేటప్పుడు నువ్వో నీతో పాటు మరో ఇద్దరు ఉన్నారనుకో. కేశవ, నువ్వు తాగవయ్యా. ఏమండి, అది మన టికెట్ రేపు ఆఫీస్ దగ్గర తీసుకోరాదా? ఎంత మాట అండి, ఎంతమంది వచ్చినా పక్కకు నెట్టి పారేసి ఇక్కడికి వచ్చాను. ఎందుకు, మొదటి టికెట్ మీకే చించి ఆ బోడీ ఏదో మీ చేత కొట్టించాలని కదా. అయ్యగారిది అమృతహస్తం. అబ్బో, అంత మంచి చెయ్యా. నాటకం పెట్టినా, పాట కచేరీ పెట్టినా, చందాలు ఇచ్చినా, చివరికి దసరా మామూలు ఇచ్చినా కూడా అయ్యగారే ముందుండాలా, అమౌంట్ లో పైన ఉండాలా. అయితే నీకు మంచి పాడిగేద లాంటి క్లయింట్ అన్నమాట. గారు నీకెందుక? సుభద్ర, సుభద్ర, ఇందాక నీకు ఇచ్చిన పైకుల నుంచి ఓ అందరికి పట్టుకురా. ఏది మీరు ఇందాక ఇచ్చారు ఆ ఒక్క? ఆ ఒక్క ఉంది, పట్టుకురా. అలాగే. ఇదిగోండి. కేశవ, చివరన్నా చూడు. థ్యాంక్స్ అండి. కొంచెం చిల్లర ఉంటే ఇస్తారండి. 95 రూపాయలు ఇస్తా. కేశవ, షాపు దగ్గరికి వెళ్ళు. సుభద్ర, సుభద్ర. ఏమండి, నాకు అనుమానం, గల్ఫ్ యుద్ధం ఆగింది కదా, సద్దాం హుసేన్ గారు రాజీకి వస్తారంటారా? ఒకవేళ రాజీకి రాకపోతే అని. రాకపోవడం ఏంటి? రేపు ఈ పాటికి మన ఇంట్లో ఉంటాడు. వెధవ 10 ఏళ్ళ తర్వాత కనిపిస్తున్నాడు. ఏమండి, నాకెప్పుడు చెప్పనే లేదు. సద్దాం హుసేన్ కూడా మీ స్నేహితుడా? సద్దాం హుసేన్ ఎవరు? అదేనండి, ఇరాక్ ప్రెసిడెంట్. పిల్లలందరూ కూర్చోవాలి. పిల్లలు కూర్చోండి. వచ్చి నా ఫ్రెండ్ జేమ్స్ రెడ్డి. ఎవరు మాట్లాడద్దు, సైలెంట్. జేమ్స్ రెడ్డి ఎవరండి? అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ వెధవ. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పోయాడు వెధవ. అలా అయిపోయాడా పాపం? పాపం అంటే వాడంటే ఏమనుకుంటున్నావు? ఈ ఊరు వచ్చి ఇక్కడ ఏదో ఇండస్ట్రీ పెట్టాలి ఆలోచనట. ఇక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు 1 నెల ఇక్కడే ఉంటాడు. చూడు, ఇల్లంతా కాస్త శుభ్రం చేయాలి. వీలుంటే పెయింటింగ్ కూడా వేస్తే బాగుంటుంది. ఏమండి,
వాడు ఎక్కడంతసేపు అన్నా నీ తెలివితేటలు కట్టిపెట్టు, నీ అనుమానాలు కాస్త ఆపే. చాలా తక్కువ టైమే ఉంది, చాలా పనులు చూడాలి. ఎక్కడ నిలబడి ఉన్నావే, ఇల్లు కాస్త శుభ్రం చేయి, పూసగాడికి దులుపు. అలాగే. వెళ్ళు. ఇదిగోనండి 100. థ్యాంక్స్ అండి. కేశవ, ఏంటండి? నేను లోపలికి వెళ్ళమన్నానా? కేశవ, ఓ పెద్ద ఆపద వచ్చిందయ్యా, నువ్వు కాదనకూడదు. ఏంటండి? అది రేపు ఆఫీస్ దగ్గర చెప్తాను. అర్జెంటుగా 4,000 కావాలి. కాదండి, అంతంటే అదిగో కాదనుకున్నానా? ఇంకెక్కడ తెమ్మంటారు? ఆ రంగరాజు దగ్గర తెచ్చి ఇంకా నేను తెప్పపోయే ఇంకా జయప్రకాష్ అబ్బా, ఎక్కడో తెస్తుంటావు కదా, మొత్తం కడితే మళ్ళీ తెచ్చుకోవచ్చండి. వడ్డీ కడుతున్నాను కదయ్యా. కేశవ, ఇంకో 1000 రూపాయలు చాలా అవసరం అయ్యా. అంతవరకు సర్దుకోండి. మళ్ళీ ఆ భూషణం గాడు అడ్డం తిరిగితే నా మెడక పడుద్ది. ఇదిగో రండి, ఇక్కడ 2 సంతకాలు కొద్దండి. వడ్డీ ముందే తీసుకుంటాడు. 100కి 20. 20? అసలు 25కి తగ్గడక్కడ. ఏదో మా ఆఫీస్ వాళ్ళని నేను అది చెప్పాలా, ఒకటి చేయమంటే ఇంకొకటి చేసేవేవరా అని నా మీద కసురుకుంటాడేమో. అసలు ఇచ్చేయండి. పర్లేదు. ఇగో 600. ఏంటయ్యా? దసరా ఎల్లుండే కదా, మామూలుగా ఆ బోని కూడా మీరే కొట్టేస్తే. తీసుకో 100. ఇదిగో 100. థ్యాంక్స్ అండి. ఆకాశం, నీకు మాట చెప్తానే. మొదటి గంట మోగిందే. లైట్స్ ఆఫ్. వైట్ లైట్. బయట లైట్లు రావు, జనరేటర్. ఏమిటి బాబాయ్ అలా చూస్తున్నా? ఏమి లేదమ్మా, పొద్దున్న నుంచి ఏం తోచక ఇంట్లో కూర్చొని నల్లులకి నాన్ వేసారు పెడతా కూర్చున్నా. ఇప్పుడు ఇల్లు ఎలా ఉంది బాబాయ్? మున్సిపాలిటీ ముదిరి కార్పొరేషన్ అయినట్టుంది. పట్టు చీర కూడా వాడే కొన్నావా? కాదు, 2 ఏళ్ళు అయింది. 2000. 3000 అయితే బాగుండేది. చండాలంగా ఉంది. అసలు నీ కంటికి ఏది బాగుంటుందిలే
బాబాయ్. నా కళ్ళు చాలా చండాలపోయాయి. పొయ్యిలో వేసినా కానీ కాలదు అన్నట్టు పాత చినిగిపోయినటువంటి చీరలు ఉంటాయే, అవి కట్టుకున్న వాళ్ళు నాకు చాలా అందంగా కనపడతారు. అది సరే కానీ బాబాయ్, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నా అనుమానం అదే, మా వారి స్నేహితుడు ఎవరో వస్తున్నారు కదా, ఆయన ఏదో పెద్ద ఖరీదైన మనిషి అంట. ఇక్కడ ఏదో పెద్ద ఫ్యాక్టరీ కూడా పెడతారంట. ఏది ఈ ఇంట్లోనే? అది ఆయన అడగలేదే. ఏమండి, నాకు అనుమానం, ఎన్టీ రామారావు గారు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఇంటి గురించి ఆలోచించు. రండి రండి టీవీ సార్, రండి. అక్కడ కాదు, ఇక్కడ రండి. ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ 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 ఉంది. సప్లై ఎక్కడ సార్? సప్లై ఎక్కడ? ఇక్కడ టీవీ కొంచెం అటు చెప్పండి, కొంచెం సౌండ్ తగ్గించండి. బాగుంది బాగుంది, ఓకే ఓకే. టీవీ ఎఫెక్ట్ ఇవ్వండి. ఇప్పుడే కట్టక్కర్లేదు, వాయిదాల పైన నెల నెల ఎవరో వస్తున్నారని కాదు. ఈ బట్టలు ఎందుకు, ఇవన్నీ నీకెందుకు? అయ్యో, ఇందాక మీరే కదండి ఇంటి గురించి కాస్త ఆలోచించు అన్నారు. ఇంకెప్పుడు రాజకీయాల గురించి కాదు, అంతర్జాతీయ రాజకీయాల గురించి ఆలోచించు. అవును, వాడు వెచ్చి వేలైంది, ఒక టేబుల్ రికార్డ్ అంటుకోమంటే తెచ్చాను. ఇదిగోండి, పక్కింటి పాపాయ గంటలో తెచ్చిస్తానని చెప్పి తెచ్చాను. అక్కడ కాదు, ఇక్కడ పెట్టాలి. కులగోత్రాల సినిమాలో పిఠాపురం మాధవపేది పాట వస్తున్నావో చూడవే. రాదు, నేను వాడతా విను. అయ్యయ్యో చేతులు డబ్బులు పోయనే, అయ్యయ్యో చేతులు ఖాళీ ఆయనే. టీవీ కలెక్షన్ ఇచ్చారు సార్, క్రికెట్ వస్తుంది చూడండి సార్. It's not bad, you can bat, you can keep, and now you can bowl. Pace and bounce and movement from Dhoni. Wonder what's going through Mahela's head. He's seen them all. Probably last night when he did his notes about the Indian bowlers. Not sure there was a section for MS. చాలే ఊరుకోండి, నాకెలా తెలుస్తుంది? అలాగే. It's not bad, you can bat, you can keep, and now you can bowl. Pace and bounce and movement from Dhoni. Wonder what's going through Mahela's head. He's seen them all. Probably last night when he did his notes about the Indian bowlers. Not sure there was a section for MS Dhoni. I don't. Oh, close in swing. Leave it. Warner wants it reviewed. He might think he's got an inside edge. He might think it's going down the leg side. రాకేశ్వా, టీవీ చూడు. This is terrific stuff. Swinging in the air, coming back into Jayawardene. He looks confident. మంచి పని చేశారు. అవునే కేశవా, మీ ఇంట్లో టీవీ ఉందా? మాకెందుకండి టీవీ? Pace and bounce and movement from Dhoni. కూర్చో తెచ్చుకోడు, కూర్చో కేశవా.
పర్లేదండి Wonder what's going through ఇక్కడ Matt. బాగానే కనపడుతుంది ఇక్కడ నుంచో చూస్తూ ఉంటానే He did his notes about the Indian bowlers. I'm not sure there was a section for MS Dhoni. అయ్యయ్యో! ఏమండి? Sin swing. Is he going to give him? Is the captain? Yes! Would you? అలాగే బాబాయ్. రంగారావు గారు మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. అదిగో కొట్టాడు. Keeper, now he can bowl. Pace of that. అక్కడ ఎవరు పరిగెత్తడం లేదండి అవును Wonder what's going through టీవీలో Matt. కాకుండా He's seen them all. నిజంగా ఆట జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా చూసారా అప్పుడెప్పుడో నా చిన్నతనంలో అమెరికా రష్యా మీద ఆడుతుంటే చూసేలేవయా. అదేంటి మీరు అవుతున్నారు అమెరికాలు రష్యాలు క్రికెట్ ఆడవు. ఆ సంగతి నాకు తెలుసులేవయ్యా. కాకపోతే జోకేసాడు నవ్వడం మర్చిపోయాను. అదిగో కొట్టాడు. Come on. అదిగో ఓకే Not bad, you can back. సిల్లీ పాయింట్ లో క్యాచ్ ఇవ్వచ్చా? ఇంకా రెండు పరుగులు చేస్తుంటే సెంచరీ చేసి ఉండేవాడు. సిల్లీ పాయింట్లోనా అండి? సిల్లీ పాయింట్ లో క్యాచ్ ఇచ్చాడు. బాబాయ్ సిల్లీ పాయింట్ అంటే ఏమిటి? సిల్లీ పాయింట్ అంటే తెలీదా? ఆహా. అరే సిల్లీ పాయింట్ అంటే చాలా సిల్లీ పాయింట్ ఉంది. ఏమండి నాకు అనుమానం సిల్లీ పాయింట్ అంటే మీకు కూడా తెలియదు కదూ? తెలుసని వాళ్ళు అనుకుంటున్నారు కదా. ఎందుకు అనుమానం? పోయి కాపీ చూడు పోయి. సరే. అయ్యా నన్ను ఈరోజు రమ్మన్నది టీవీ చూస్తామని మీ ఫ్రెండ్ కమిన్. ఎస్ కమింగ్. ప్రకాశం రెడ్డి ప్రకాశం బాగున్నావరా? ఇలా ఉన్నాను. ఇతను కేసు అని మా ఆఫీసులో పనిచేస్తుంటాడు. నైస్ టు మీట్ యూ. నమస్కారం అండి వీరు లింగారావు గారిని మా టెనెంట్. హలో ఐఎమ్ జేమ్స్ రెడ్డి ఫ్రమ్ బాంబే. ఏమే రెడ్డి నువ్వేంటే పెద్ద లగేజ్ తెచ్చినట్టేమో లేదండి. వారు అట్లానే మాట్లాడతారు, పట్టించుకోబాకు. ఇంకా నా గురించి చెప్పాలంటే వద్దండి, వాడు చాలా కాలం తర్వాత వచ్చాడు పాపం. ఇక వదిలేయండి. సరే కూర్చోండి. ఏంటి క్రికెట్ వస్తుందా? టీవీ కొత్తదిలాగా ఉంది కదరా? అవునరా, ఏది నీ శ్రీమతి ఎక్కడ? ఉందిరా. సుభద్ర సుభద్ర నేను చెప్పనా మా ఫ్రెండ్ జేమ్స్ రెడ్డి అని. వీడే. నో అండిల్ గిండిల్ అన్నయ్య అనాలి. చెప్పరా ఫోన్. సార్ బాగా కలుపుగోలు మనిషిలాగుందే మీ అన్నకి తాగటానికి మంచినీళ్ళు ఇస్తావా లేదా? అలాగే అండి. తొందర ఏం లేదమ్మా, ముందు విధవైతే తీరుబడిగా మాట్లాడుకోవాలి. ఎరా కనీసం ఉత్తరం రాయొచ్చు కదరా. ఆ మాట నేను అడగలేదనా? ఎప్పుడైనా ఉత్తరంలో నీ అడ్రస్ రాసావరా? ఫోన్ లేరా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం చేస్తున్నావు? గొర్రె తోకలంటే ఆ గుమస్తా ఉద్యోగమేనా? నీలాగా దొరికితే అందరిలాగా. నాకు చాలా బాధగా ఉందిరా. అన్ని అర్హతలు ఉన్నవాడివి. ఇలా అన్నట్టు ఫ్రెండ్స్, వీడి గురించి తెలుసా మీకు? వీడు ఇలా కనిపిస్తున్నాడు కానీ చదువుకునే రోజుల్లో వీడి పేపర్ చూసి నేను రాస్తుండేవాడిని. చాలా ఇంటెలిజెంట్. యునో హీ అటెంప్ట్ ఐఏఎస్. వీడి ఆలోచనలు ఐడియాలు చాలా హై. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేనా? ఏరా ఈ షర్ట్ ఎంత అయింది? చాలా ఫైన్ ఉందిరా. ఇది రెడీమేడ్దిరా, 200-300 అయి ఉంటుంది. ప్రకాశం టీవీ ఎఫెక్ట్. ఒక్క మాట చెప్తానే, ఇలా రా. పాపం నువ్వు వేసుకున్న ఖరీదైన బట్టల అతను చూడాలని, చూసి తెగ పొగడాలని చాలా ఆనందపడ్డావు. అతను వేసుకున్న చొక్కా ఖరీదు 200 ఉంటుంది. గొప్పవాడు గోచి పెట్టుకున్న అందంగానే ఉంటుంది.
తోకలో నెమలికలు తిరుగుతుంది ఈ శాతం చెప్పనా? ఎలా చేస్తున్నావు? అలా ఏంటి ఆఫీసర్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాడు కనబట్టలా? నాకు తెలుసండి. హీ కెన్ డూ. ఓ ఇట్స్ నైస్. సింపుల్గా ఉందిరా ఇది. టీవీ సౌండ్ ఎక్కువ ఉంది. లోపలికి టీవీ కట్టేసా? సరేనా ప్రకాశ్, నేను వెంటనే వెళ్ళాలి. లాడ్జిలో దిగేవా? నువ్వు ఉండేందుకు నా ఇల్లు తగదానా? నోరు మీరా, నేను ఏ రోజు ఎక్కడ ఉంటాను నాకే తెలియదు. నేను వచ్చిన పని అంత ముఖ్యమైంది. టీవీ అక్కడనే పెట్టండి. Pace and bounce and movement from Dhoni. అదిరా విషయం. ఒక్క మాట, ఆ జయప్రకాష్ ఏమన్నాడంటే తర్వాత మాట్లాడుతుంది. వస్తానండి. మరి నేను కూడా పోయేస్తాను రా. ఇప్పుడే పోతావరా? ఫోన్ చేసి వెళ్ళన్నయ్యా. నీకోసం ఏమో చేసిందిరా. చూడమ్మా, మీరు వద్దన్నా సరే ప్రతిరోజు వచ్చి ఇక్కడే ఫోన్ చేసి పోతాను. అసలే హోటల్ తిండి పడక వస్తున్నాను. అయితే నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. నా కోసం ఏ స్పెషల్ చేయొద్దు, మీరు తినేదే తింటాను. ఓకే? ఏ హోటల్ దిగావరా? అదేదో పెద్ద హోటలేరా, రూమ్స్ లేవన్నాడు. లగేజ్ రిసెప్షన్లో పెట్టొచ్చాను. భోజనం కొంచెం చెప్తాగా. వస్తాను. చాలా సింపుల్గా ఉందిరా ఇది. చాలా బాగుంది. ఇక్కడే కొన్నావా? మొన్న మా ఫ్రెండ్ సింగపూర్ వెళ్తుంటే తెప్పించాను. అరే ఇంకోటి తెప్పించాలరా, అక్కడికే బోర్ పడుతుంది. సరే నేను తీసుకుపోతాను. అది ఓకే. ఎప్పుడు అంతే. అదేంటండి సింగపూర్ లో కొన్నానని చెప్తున్నారు? 2 గంటల్లో తీసుకొస్తానని పక్కింటి వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి ఏం చెప్పాలి? వెళ్ళి ఏదో ఒకటి చెప్పి తీసుకురండి. మరి అది చంకర పెట్టిపోయారే. చిన్నగా వాడు లేక తీసుకుపోయాడా? సర్వాది. మరి ఇప్పుడు ఎలా అండి? అసలు ఆ పాప ఏం నోరు పెద్దది కూడా. పోయి ఏదో ఒకటి చెప్పి తీసుకురండి. ఎలా? ఒరే, అది నా సొంతం కాదు. అబద్ధం చెప్పానని చెప్పమంటావా? మరి ఎలాగండి? మరి ఇప్పుడు ఆ పాప ఏమా? ఏమండి, నాకు అనుమానం. అనుమానం కాదు, జరగవలసింది ఆలోచించు. ఇద్దరిని ఆలోచించి ఎందుకని? సుభద్ర, అలాంటి టేబుల్ అయితే ఒకటి కొనక తప్పదు. కొంటారా? అలాంటివి ఈ ఊర్లో దొరకనంటుంది కదా. అబద్ధం, అలాంటివి ఈ ఊళ్ళో బోల్డ్ ఉన్నాయి. మరి ఇంకే వెళ్ళి ఒకటి తీసుకురండి. డబ్బు కావాలి కదా, కనీసం 2000 అవుతుంది. మరి అందుకే వెళ్ళి నిజం చెప్పి తీసుకొచ్చేయండి. నువ్వు విన్నావు, వాడు నా గురించి ఎన్ని గొప్పలు చెప్పాడు. ఇదంతా తెలిస్తే ఇంత దరిద్రంగా బతుకులా ఉంటాడు. మీ అబద్ధం ఖరీదు 2000 అండి. వాడు కావాలంటే వాడి దగ్గర అంతకంటే 10 రెట్లైన ఖరీదుని వచ్చి తెచ్చుకోగలరు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదే. నువ్వు కావాలంటే అబ్బా, అదేదో త్వరగా చెప్పండి. అసలు ఆ పాప ఏమా? అదిగో సాధించేటైతే చెప్పను. చెప్పండి త్వరగా. అదేమిటంటే నువ్వు కాదనకూడదు. అది ఈ గాజులు తాకట్టు పెట్టి బ్యాంకులో 4 నెలలు తెచ్చిస్తాను. నా ఒంటి మీద బంగారం అంటూ మిగిలింది. మీరు మిగిల్చింది ఈ గాజులు ఒక్కటే. ఇవి కూడా మా పుట్టింటోళ్ళు ఇచ్చి ఏ అవసరానికి
నీకంత కష్టమైతే వదిలే సుభద్ర. ఏదో అలా అనేసాను. ఇలా సెంటిమెంట్కి పోదాం అనుకుంటే అడిగేవాడినే కాదు. దీనివల్ల నిజంగా మీ పరువు నిలబడుతుంది అనుకుంటే అలాగే కానివ్వండి. మీరు బాధపడితే నాకు కూడా బాధేగా, తీసుకోండి. మనకి లేని ఒక్క వస్తువు మనది అనిపించుకోవడం ఖరీదు ఎంత బరువైందైతే మనకి లేని వస్తువులు చాలానే ఉన్నాయండి. ఒక్క మాట చెప్తానే, ఇలా రా. నీకు 2వ గంట కూడా మోగింది. నేనేం చేస్తున్నాను బాబాయ్? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావుగా. మన హీరో బట్టలు వేసుకుంటున్నాను. మరి అది అదే ఏం సంగతి? స్నానం చేస్తున్నాను. నాకు తెలియగలుగుతుందా అతగాడికి ఊర్లో పని ఏంటంట? ఏదో ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు కదా బాబాయ్. దానికి స్థలము అది ఎక్కడ అనుకూలంగా ఉంటుందా అని ఈ చుట్టుపక్కల తిరుగుతూ వేళకు వచ్చి తింటూ ఉంటాడు. ఒక్కడి చెప్పనా, పిల్లాడు ఆడుకోవడానికి ఏనుగు బొమ్మనిస్తే ముచ్చటగా ఉంటుంది, కానీ ఆ ఏనుగునే తెచ్చి ఇంట్లో కట్టేస్తే తొక్కి పారేస్తుంది. నాకు తెలుసు బాబాయ్. ఏం చేస్తాం, మా వారికి చిన్ననాటి స్నేహితులంట. నేనేదైనా పెదవి విప్పితే పరాయి వాళ్ళ ముందు ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. పైగా మా విషయాలు ఏవి తెలియకుండా జాగ్రత్త పడాలి. బతుకు దాగుడు మూతలాట అయిపోయింది బాబాయ్. ఎక్కడికో సంచి పట్టుకు బయలుదేరా. నాకు గుత్తి వంకాయ కూర తినాలని కోరిక పుట్టిందిరా. కూరగాయల మార్కెట్కా? నాకు కూడా. చిచి, ఈ వ్యధానాలకు అడిగింది అలా తెచ్చోడేరా అనుకొని అలా చేస్తే మన మాట వింటుందా? చక్కెరాలంటుంది, చక్కెర లడ్డూలు అంటుంది, లడ్డు ముద్దలు అంటుంది, గుడ్డు పకోడి మెంగాలని ఉంది అంటుంది. అందుకని బజారుకి ఎందుకు వెళ్ళటం ఎందుకు అంటావు. ఓరకనే కూర్చొని ఇంట్లో ఏం చేస్తావు? ఓ గంట సేపు నా వీధులు అంటే దిగేవనుకో కాస్త కొవ్వు అయినా తగ్గుతుంది. ఏంట్రా ముసలాడు అనేది? కాస్త కొవ్వు తగ్గించుకుంటే మంచిది అంటున్నాడు. ఎవరు కొవ్వు? కొవ్వు పట్టిన వాళ్ళ కొవ్వు. అదే ఎవరే కొవ్వు పట్టింది? ఆ ముసలాడే కొవ్వు పట్టాడంట, తగ్గించుకుంటాను అంటున్నాడు. మధ్యలో మీకెందుకు ఉడుకు? వంట పని మొదలు పెట్టట్లేదు? చేస్తాలే. ఎప్పుడు? చేసేది నేనేగా. ఏం చేస్తావు ఈరోజు? ఏదో ఒకటి చెయ్యాలి. నాకేమో ఒంట్లో బాగోలేదు, అది మీకేం పట్టదు. వాడు వింటాడు. వింటేనే. ఏంటి నీ ఉద్దేశం? అంత విసుగు విసుగు ఎందుకని? నీకే చెబుతుంది. సుభద్ర మాట్లాడవా? అన్నయ్య పోతాను అన్నప్పుడు పోనే వచ్చగా. ఇంకో 4 రోజులు రా అని అడగకపోతే ఏం పోయింది? ఓ అదా, నీకు తెలుసుగా సుభద్ర, వాడంటే నాకెంత ముఖ్యమైన మనిషి. వాడు ఉంటుంది, వాడికేం లేకనా? మనకేముందో ఆలోచించుకోవద్దు. వాడు వింటాడు. ఏంటి అరుపులు? నీ మనసు ఎందుకు ఇలా మారింది?
నువ్వు ఇట్లా కష్టపడ్డాడు కనిపిస్తే వాడంత నొచ్చుకుంటాడో తెలుసా? అదే తెలిస్తే నాకు ఎంత అవమానం ఆలోచించావా? ఏ కోపం ముంచుకుపోదులండి. సుభద్ర, నాకు పరువు అంటే ప్రాణంతో సమానం. వాడి ముందు నా నొట్టు పనికిమానం చేయాలనుకుంటున్నావా? రాక వచ్చిన స్నేహితుడు వెళ్తున్నాను అనుకుని వెళ్ళు అని చెప్పాలా? నాకు మాత్రం వాడు ఉంచుకోవాలనుకున్నావా? ఏదో మర్యాద కోసం మాట కొరకు ఉండాలరా అన్నాను. వెళ్ళిపోమని చెప్పంటావా? చూడు సుభద్ర, వాడు ఉన్న రోజులు 2 రోజులు 4 రోజులు చాలా ఆదరంగా ఆత్మీయంగా చూడాలి. కనీసం చూస్తున్నట్టు నటించాలి. ఇది నా మర్యాదకు సంబంధించిన విషయం. వంట విషయం అదిగో వాడు వస్తున్నాడు. వెళ్ళి వంట విషయం. ఏంట్రా మా చెల్లైతే ఏదో గొడవపడుతుంటున్నావు? అది ఏం లేదురా. ఈరోజు నీ కోసం ఏ వంట చేయాలనే విషయంలో తర్జన పడుతున్నాం. నేనేమో అంత చారు అంత పచ్చడి ఉంటే చాలు, కాస్త నెయ్యి వేసుకుని హాయిగా తినేస్తాడు అంటాను. తనేమో ఈరోజు చికెనే వండి పెడదాం అంటుంది. వద్దని నేను కొన్ని చికెనే వండుదాం అంటుంది కదా సుభద్ర? కొట్లాట. అవునరా, మా ఇద్దరు ఎవరు కరెక్ట్? నువ్వు కరెక్ట్ రా, మామూలుగా ప్రతిరోజు అయితే. కానీ ఈరోజు మా చెల్లాయే కరెక్ట్. చికెన్ తింటాను అంతే. చూసావరా నా మనసులో ఉన్న కోరికని చెల్లా ఎలా పసిగట్టిందో? నువ్వు ఉన్న వెధవ. అయినా నేను ఈరోజు చికెన్ తినాలనుకుంటున్నాను, అడగమేమిరా? ఇవాళ నా బర్త్డే. నీ పుట్టినరోజా? కంగ్రాట్స్ రా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. అన్నయ్య, నాకు అనుమానం, ఇలా కబుర్లు చెప్తూ కూర్చుంటే ఎలాగండి? వెళ్ళి ఆ చిక్కులు గట్రా. తొందర ఏం లేదమ్మా, చాలా టైం ఉంది. నాకు ఇంకో కార్యక్రమం కూడా ఉంది. ఒక్క నిమిషం అన్నయ్య. అవునా, నేను 2 పెగ్గులు మందు పుచ్చుకుంటాను. నీకు అభ్యంతరం లేదురా? నాకే అలాంటిది ఏం లేదురా. మరి నువ్వు కూడా ఓ పెగ్గు. ఆ మాత్రం కలిసి తెలియని అనుకున్నావురా? డోంట్ టాక్. నువ్వు కంపెనీ ఇచ్చి తినాలి. నేను మాత్రం రోజు తీసుకుంటా అనుకుంటున్నా. నాకు అలవాటు లేదు కదా. వన్స్ ఇన్ ఏ ఇయర్ నువ్వు కంపెనీ ఇచ్చి తినాలి. దట్స్ ఆల్. తెస్తాను. పొరపాటున బాగుండు లేరంటే పోయింది చెప్పేసాను. ఈ సుభద్ర ఏమంటుందో ఏమో. ఏంటి అలా చూస్తున్నావు? కాసులు పెట్టుకురా. అన్నట్టు అమ్మాయి నొచ్చుకుంటుందా ఎవరా? అలాగైతే అసలు మానేస్తాను. అదే లేదురా, అది లేదు. కొంతమందికి కల్చర్ నచ్చదు రోయ్, చాలా సెన్సిటివ్గా తీసుకుంటారు. ఉండు, అమ్మాయి నేను అడుగుతాను. సుభద్ర, అన్నయ్య నోరు తెరవండి. ఏమ్మా? ముందు తెరవండి అన్నయ్య, చెప్తాను. ఏమిటి? పంచదార? ముందుగా చెప్పుంటే ఏ జిలేబీయో జాంగ్రీయో పెట్టుండేదాన్ని. హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య. థ్యాంక్ యూ. అయిపోయిందిరా, చిటికిన పంచదారతో నీ పుట్టినరోజు చేసేదిరా మీ చెల్లాయి. కొంప తీసి దీంతో నా చెల్లాయి? చాలే ఊరుకోండి అన్నయ్య, మీరు కూడాను. మరి నా అనుమానం తర్వాత జరగాల్సిన పనులు చూడాలి. అన్నట్టు చూడమ్మా, ప్రతి పుట్టినరోజున మంచో చెడో నాకు చిన్న అలవాటు. ఏం లేదు, 2 పెగ్గులు విస్కీ తీసుకుంటానమ్మా. నీకేమైనా అభ్యంతరం సుభద్ర? ఎందుకు కాదంటుందిరా? సుభద్ర ఏమైనా పాచంతగా పచ్చనుకున్నావురా? మొన్న మా మ్యారేజ్ నాడు నేను పుచ్చుకున్నాను, చాలా సింపుల్ తీసుకుంది కదా సుభద్ర? అవును అన్నయ్య. మరి గ్లాసులు ఏవిరా? తెస్తుంది సుభద్ర. 2 గ్లాసులు పట్టురా. అండు నువ్వు నుంచోరా, నేను తీసుకొస్తాను. ఇంట్లో గొడవ అయినట్టు.
గోళం ఎక్కువైందిరా. పాత్రలన్నీ పడదొచ్చాయి. సర్దేశావు కదా, కట్టేశాను. ఇక ప్రారంభించవచ్చా? ఉండు, ఒక్క నిమిషం. బయటికి వెళ్ళాడు, తెలుసుగా, ఉంటే పీకి తింటాడు. ఫోన్లేరా ముసలాడు. Have it. Cheers. Cheers for the health of my friend James Reddy. Thank you. ఒరేయ్, ఆ ఫ్యాక్టరీ విషయం ఎంతవరకు వచ్చిందిరా? కనీసం సైట్ సెలక్షన్ అయిందా? ఎక్కడరా, అన్ని ప్రాబ్లమ్సే. మనకు కనీసం 50 ఎకరాలన్నా కావాలి. చుట్టూ 20 కిలోమీటర్ల లోపల గాలించి చూశాను. ఒక చోట ఉంది కానీ అది మాస్టర్ ప్లాన్ కట్టమైందట. మరో చోట చూస్తే చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా, కార్పొరేషన్ వాళ్ళ పర్మిషన్ ఒక పెద్ద చిక్కు. ఇంకా దూరం వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. ఏమైనా సరే ఆ ఫ్యాక్టరీ అది ఎక్కడో పెట్టాలి. అది లేదు ఇది లేదని మనసు మార్చుకొని ఇంకో సిటీకి వెళ్ళే ప్రయత్నం చేయకు. ఇంకో సిటీలో పెట్టలేక కాదురా, అక్కడ అన్నీ అనుకూలంగా ఉండొచ్చు, కానీ మనకు కావాల్సిన వాడు కూడా ఉండాలి కదరా. అవును. అరే, నంచుకోవడానికి ఏదైనా ఉంటే బాగుంటుందేమోరా. అవును. మర్చిపోయాను. ఒరే, ఆమ్లెట్లో కానీ చాలా ఇబ్బంది పెట్టకరు. అదే లేదు లేరా. చూస్తాను. నువ్వు రా, నువ్వు కూర్చో, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. ఎవరండి మీరు? కేజీ రాయ్. రాయా? ఉత్తిరాయ్ కాదు సార్, కేజీ రాయ్. నా పేరు పూర్తిగా పిలవాలండి. కేజీ రాయా, అర కేజీ రాయా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. మీరు ఎవరని? నేనే సెంట్రల్ బ్యాంక్ సిఐడి వాళ్ళు కాదండి, కేజీ రాయ్ని. నేను హోటల్ హిమాలయాలో రూమ్ కీపర్ని. రూమ్ కీపర్వా? ఎవరి కోసం వచ్చావు? ప్రకాశం అంటే మీరేనా సారు? అవును, నేనే. సార్ గారు, ఏదో వాసన వస్తా ఉన్నట్టుంది. దాంతో నీకేం పని అయ్యా? నీ పని ఏంటి చెప్పు. కోపడకండి సారు, ఆ వాసన తగిలిందంటే నాకు మాట బడతడతా ఉంటుంది. అందుకని. ఎవరి కోసం వచ్చావా? గేమ్స్ రెడ్డి సారు. సార్ మీకు తెలుసా సారు? గేమ్స్ రెడ్డి? యు మీన్ జేమ్స్ రెడ్డి? అవునండి, సరే. ఒరే రెడ్డి, నీకోసం ఎవరు వచ్చాడు రా. రాయంట. రాయా? అది ఆ కేజీ రాయ్. అవునవును. బాగున్నావా? ఎప్పుడు వచ్చావు? అది మిస్టర్ రాయ్. కేజీ రాయ్ సార్. కేజీ రాయ్. ఆ మేనేజర్ ఏమంటున్నాడు? నేనుంటున్న హోటల్ రూమ్ కీపర్ రా. ఎవరైతేనే చాలా మంచివాడు. మరి కేజీ అర కేజీ ఏమిట్రా? అసలు పేరు కప్పల గురప్పరాయుడు సారు. దాన్ని ఇంగ్లీషులో కత్తిరించాను అంతే. కేజీ రాయి. అవును సారు, ఆ మేనేజర్ గారు నానా. వస్తున్నా, మాట్లాడదాం, తొందరపడకు రాయ్. ప్రకాశం, నువ్వు వెళ్ళి ఆమె విషయం చూడు. కేజీ రాయితో నేను మాట్లాడుకుంటాను. బాంబే నుంచి అది అర్జెంట్ మెసేజ్ అయి ఉంటుంది. ఇక్కడన్నా అంతకన్నా అర్జెంట్ సారు. వస్తున్నాగా, అంబులెన్స్ రా. అలాగే, వెళ్ళొస్తాను. రాయ్. కేజీ రాయ్ సారు, దయచేసి ఇక్కడ ఆ విషయం బయట పెట్టకు. ఆ మేనేజర్ ఏమంటున్నాడో మీకు తెలుసా అసలు? అదే వద్దంటున్నాను. నేను ఎలాగో సర్దేస్తాగా. సారా, ఏం సార్ ఏదో వాసన వస్తున్నా అన్నట్టుంది. నాకు మాట బడతడతా ఉంది సార్. ఈ డబ్బుంచు, నీ ఖర్చులకు వాడుకో. దయచేసి నా విషయం ఇక్కడ ఎవరికి 2-3 రోజుల్లో ఈ రోజు పెట్టి వెళ్ళిపోతాను. హోటల్ బిల్లు కట్టకుండా ఎట్టా పోతారు సారు? అసలే మా మేనేజర్ మామూలు కాదు తెలుసా. పెద్దగా మాట్లాడుకురాయి. కేజీ రాయ్. ఎలాగోలా మా వాడి దగ్గర కొంత డబ్బు రాబడి నీకు ఇస్తాను. డబ్బిస్తే సమస్య ఉంటుంది సారు. నేను బయట పెడితే నాకు వచ్చే ఆదాయం ఏముంటుంది?
పైగా ఇంతకాలం ఎందుకు దాచేవరని ఆ మేనేజరు నన్ను నిలదీస్తాడు కదా. బిల్లు మాట మీరు చూసుకోండి, మీ మాట నేను చూసుకుంటాను. సరే, అయితే ఒక్క రిక్వెస్ట్, కాదని మాత్రం అనకు. ఏదో ఇబ్బంది వచ్చి నా దగ్గర అప్పు కోసం వచ్చావని చెప్తాను. నువ్వు సరే అన్నాడు, నీ కాళ్ళు పట్టుకుంటాను. కేజీ రాశారు, అట్టగే కానివ్వండి, కానీ అట్టగే కానీ. థ్యాంక్ యూ సారు. ఏదో వాసన వస్తా ఉన్నట్టు ఆట పడతాడుతా ఉంది. ఏంటోట్రా? అబ్బే ఏం లేదురా, బాంబే నుంచి ఏదో అర్జెంట్ పని అందులో పడ్డాడు. అలాంటిది ఏమి లేదు. మరి పాపం రాయి కేజీ రాయి సార్, కేజీ రాయి చాలా మంచివాడు రా. నన్ను లాడ్జ్లో చాలా బాగా చూసుకుంటాడు. నేను తన కష్ట నష్టాలు విచారిస్తుండేవాడిని. అప్పుడప్పుడు అడిగితే కాస్త కూస్త డబ్బులు కూడా ఇస్తుండేవాడిని. డబ్బు అడుగుదాని వచ్చాడు. పాపం ఇలాంటి వాళ్ళకి మనం సర్దుకుపోతే ఎలారా? అవునవును. సుమారు ఎంత కావాలి వస్తుందంటావు? 800 కావాలి సార్. 3 రోజుల్లో ఇచ్చేస్తా. బా, నువ్వు ఎప్పుడు ఇస్తావని అడగలేదయ్యా, ఉండి తెస్తాను. సార్ గారు, మందు బాటలు ఏమైనా తెచ్చి పెట్టాలండి? ఎందుకు? నాకు అలవాట్లేదు. తెచ్చి పెట్టమని తెస్తాను సార్. నాకు లేదయ్యా, అలవాట్లేదు. నాకు సారు మందు తెచ్చి పెట్టే అలవాటు నాకుంది. ఆ అలవాటును నేను అడిగాను అంతే, ఏమనుకోకండి. అరే, పెన్ కాస్ ఇస్తావరా? ఇదిగోనా చెక్కు. సారీ సారు, ఈరోజు ఆదివారం కదా సారు, బ్యాంకు. ఓ, ఐఎమ్ సారీ, బ్యాంకు సెలవా, అందుకే కదా సార్ తమరి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎలా? పర్వాలేదురా, మనవాడు చాలా మంచోడు, ఎవరికీ చెప్పడు. నీకు ఇప్పుడే కావాలా? కేజీ రాశారు, చాలా అర్జెంటు. ఒక ప్రకాశం, రేపు బ్రషెస్ తీసుకుందాం మన ఇంట్లో. చూడు, అది ఇంట్లో ఏమిరా మాట్లాడవు? ఎంత కావాల్సి వస్తుంది? అతనికో 800, 100 మొత్తం వేయి. చూడు. సుభద్ర, సుభద్ర, నా దగ్గర 300 ఉన్నాయి. సుభద్ర, బీరువాలో ఎంత ఉందో డబ్బు చూడు. 700 కావాలి. అది నాకు అనుమానం అండి. అనుమానం? అర్జెంటు, అవతల అర్జెంటు, పాపం అర్జెంటు, ఏదో ఆపదలు ఉన్నాడంట. సాయంత్రం హాస్పిటల్. ఆ సాయంత్రం వచ్చే డబ్బు గురించి కాదు, ఇప్పుడు ఉన్నది పట్టుకురా. ఏమిటి అలా అంటున్నావు? కూర్చోవయ్యా. కూర్చోడురా, పాపం ఎంతసేపు నిలబడే ఉంటాడు. వృత్తి నేర్పిన గౌరవం కాదది, నిజంగానే మర్యాద తెలిసిన వాడు రాయి. కేజీ ఇదిగోండి. అన్నట్టు ఒరే, ఈ వేళప్పుడు చికెన్ తేవడం వలన చల్లాయి కాసిన ఎందుకు లేరా? అవుననుకో, ఓ పని చేద్దాంరా. బయట నుంచి 2 చికెన్ ప్లేట్లు తెప్పించుకుంటూ పోరా. మన కేజీ రా తెచ్చిపెట్టాడు. తెస్తానండి, ఐడియా బాగుందనుకో. మళ్ళీ కేజీ రా ఇక్కడికి ఎందుకు లేరా? పాపం అతనేదో తొందర పనిలో ఉన్నాడుగా. ఎంత మన వెళ్ళి తెచ్చుకుందాం. ఈ కేజీ రాయి ఉండగా ముందు నువ్వు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆ పని, అదే నీ పని చూసుకోవయ్యా. ఎంత మాట సారు, ఈ కేజీ రాయి ఉండగా మీరు బజార్కు పోయి చికెన్ తెచ్చుకుంటారా? ఏమండి, ప్యానాలు పోయే పని అయినా సరే ముందు ఈ చికెన్ పని చూసే పడతాను సారు. రెడ్డి, ఇదిగోరా 1000. కేజీ రా, అరే అర్జెంటుగా వెళ్ళి 2 చికెన్లు తీసుకురాపో. ఇదిగో నా 800. ముందు ఈ పని చూసుకుని ఆ తర్వాత ఏ పని చూడాలో నాకు తెలుసు కదా సారు. అసలేనా మాట బడతడతా ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా.
పర్లేదు తీసుకో. అక్కర్లేదురా, అక్కర్లేదు. న్యాచురల్ కాల్ 1 minute. ఏమండి, నాకు అనుమానం, అమెరికా అధ్యక్షుడు అది ఎవరబ్బా? అన్ని చిక్కులే కదా, పాపం ఆ పదవిలో నిలబడతాడంటారా? పర్వాలేదు, అతను చాలా సమర్థుడు. ఇదిగో తీసుకోండి. నేనేమీ తెలియని దాన్ని కాదు. థ్యాంక్ యూ సుభద్ర. ఇలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకెంత హాయిగా ఉందో తెలుసా? నాకు మండిపోతుంది. ఇంట్లో పైసా లేకుండా బూట్స్ తీసుకొచ్చాను. అయితే నువ్వు నిన్న జీతం వచ్చింది, ఇవాళ ఖర్చు అయిపోయింది. అదిగో వాడి చెక్ బుక్. రేపు పొద్దున రాజేష్ ఇవ్వడు. తను ఎంతటి తాను ఇవ్వలేదే అనుకోండి, డబ్బులు ఇవ్వరా అని అడుగుతారా రేపు? తెల్లారకుండానే డబ్బులు అడిగాడు అని తను అనుకుంటే నీకెంత నామోషి. అవుననుకో. ఆ డబ్బులతో నెలంతటికి సరిపడే సరుకులు తెచ్చుకోవాలి. మీరెవరికో అత్యవసరంగా కట్టాలన్న వడ్డీ 300 అందులోనే ఉన్నాయి. నేను పక్కింటి వలస దగ్గర అప్పుగా తీసుకుని అందులోనే. అవన్నీ రేపు పొద్దున చూసుకోవచ్చుగా. ఈలోపు కొంపలా మురిగిపోతాయా? మునుగుతుందో తేలుతుందో. ఈరోజు సాయంత్రం నేను హాస్పిటల్కి పోవాలి అన్నాను. కనీసం 2000 అన్నా ఉండాలి. మీకు అదే ముఖ్యం అనిపించటం. నేను సాయంత్రం హాస్పిటల్ నేను తీసుకుపోతాడు. ఈ తాగుబోతు వేషాన్ని ఊరందరికీ చూపించుకుంటూ మీతో కలిసి హాస్పిటల్కి బయలుదేరాను. మీరు ఎవరినో అప్పటికి దేబరించుకొచ్చిన డబ్బులతో నేను మెడికల్ చెకప్ చేయించుకోవాలి. అక్కర్లేదండి, తొలిసారిగా నెల తప్పిన నేను డాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎంతో ఇదిగా మీకు చెప్పాలనుకున్నాను. ఏవేవో చెయ్యాలని, ఎన్నో చేయించుకోవాలని, ఈ తొలి అనుభవం ముచ్చట్లు మీతో పంచుకోవాలని. కానీ మీరు ఆడవాళ్ళకి చెప్పుకోలేని ఆవేదనలు, ఆశలు ఎన్నో ఉంటాయండి. సుభద్ర, సుభద్ర, మీ పరువు నిలబడింది కదా అండి, మీ మర్యాద నిలబెట్టాను కదా. ఏమంటున్నాడమ్మా వీడు? అది అది ఏం లేదురా. అదే లేదన్నయ్య, కాస్త లేట్ అయినా అన్నయ్యకి చికెన్ నీ నోటి పెట్టేదాన్ని కదా, బజార్ తిండి పెడతారా ఎవరైనా అని అంటున్నాను. అంతే కదండి? అవును. అన్నయ్య, నాకు అనుమానం, కల్చర్ బాగా ఎక్కువైతే ఈ మందు ఆడవాళ్ళు కూడా తాగుతారంటగా. అదిగో సుభద్ర, నువ్వు వెళ్ళు. మంచి వెళ్ళు. నీకో పట్టురా, వెళ్ళి పట్టురా, పోయి వెళ్ళు. ఏంటి అలా ఉన్నావు? ఏమన్నా ఎక్కిందా ఏమిటి? నో, అదేం లేదురా, మామూలుగానే ఉన్నాను. ఎనీ చేంజ్? ఓ జోక్ చెప్పనా? చెప్పు. మందులోకి మంచినీళ్ళు లేవు. ఏమిట్రా నవ్వు? నేను ఇంకా జోక్ మొదలట్లేదు. హలో లింగారావు గారు, రండి. మీరు పుచ్చుకుంటారా? ఈరోజు వీడు పుట్టినరోజు అండి. ఎందుకు? అదే సరదాగా అలా జరుగుతుంది. కూర్చోండి. మీరు ఓ పెగ్గు తీసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ఒరే పెద్ద మనిషిరా. చిచ్చి, ఎవరు చెప్పారే నేను పెద్ద మనిషిని? కాదు, నేను పెద్ద మనిషిని కానే కాదు. మరి మీరు కూడా? నీకు అభ్యంతరం లేదన్నారు కాబట్టి కూర్చుంటాను. ఏమే రెడ్డి, నేను కూర్చుంటే నీకు అభ్యంతరం లేదు కదా? నోనో, భలే ఎవరండి, కూర్చోండి. మరి ప్రకాశం, ఇంకో గ్లాస్ పెట్టారా? గ్లాస్ ఎందుకు? అదే మీరు తాగడం కోసం. నేను మందు తాగుతాను మీకు ఎప్పుడు చెప్పానే? నేను తాగను. మీకు అభ్యంతరం లేదన్నారు కాబట్టి కూర్చున్నాను. ఇలా తాగుబోతుల కోసం కూర్చొని గడపడం నాకు సరదా. తాగండి. ఈ
ఏమిటి బాబాయ్ నువ్వు కూడాను? మందు తాగే వాళ్ళకి నువ్వు మంచినీళ్ళు అందివ్వగలిగింది, నేను తాగితే తప్ప. సుభద్ర, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు, తాగండి బాగా. పశువులు కుడికి తాగినట్టు తాగండి. లింగరావు గారు నన్ను అంటున్నారా కానీ నా ఫ్రెండ్ని సేమ్ చేస్తున్నారు. ఏమిటి ఏమిటే తెగ నిలుగుతున్నావేంటి? నేను సేమ్ చేస్తున్నానంటావేంటి? ఎవరున్నా చెప్తాను. బాగా పశువులు కుడితే తాగినట్టు తాగండి అన్నాను, తప్ప? పశువులు అయితే కుడితి తాగగానే కడుపు నిండగానే ఆపేస్తాయి, కానీ మనిషిగా అంగీకరణ లేదు కదా. ఏమో రెడ్డి, నేను అన్నది తప్ప? చెప్పలే. నెవర్ పెద్ద ఆయన కరెక్టరా. మనం పశువుల్లో తాగడమే బెటరు. ఇలా తలుపుతూ పోతూ ఉంటే ముందెందుకురా, ఇక కుడితే తాగానంటారు రా బాబు. అవును అంటాను, ఎందుకంటే దానికి దీనికి ఏం తేడా చెప్పండి. పశువులు అయితే ఈ కుర్తి తాగి ముందు అరుస్తాయి, మనుషులు ఈ కుర్తి తాగిన తర్వాత అరుస్తారు. అదొక్కటే తేడా. తాగండి. సార్ గారు, జేమ్స్ రెడ్డి సార్ గారు వచ్చేసాను. ఆడంతంత మాట్లాంటాడండి ఆ మేనేజర్ గారు. ఉన్నాయా ఎంతసేపు ఎక్కడున్నావు? అసలు అక్కడ పని గురించుకొచ్చావా? అదే నీ పని అయ్యా రాయి. కేజీ రాయి సార్, తాగి పేరు మర్చిపోయే ఏదోనా కొడుకుని అనుకున్నారా సారు? ఏమిటయ్యా ఇది ఇంత చిత్తుగా తాగి వస్తావు? కొంచెం కొంచెం కొట్టాను సారు. తాగిన వాళ్ళ కనిపిస్తున్నానా? నాకు అన్నీ తెలుసండి. చూడండి సారు, మీరు జేమ్స్ రెడ్డి సార్, నేను కేజీ రాయ్ నా కొడుకుని. ఈడు దయచేసి వెళ్ళిపో. ఏదో ప్రమాదం అన్నావే, ఇచ్చావా? లేదు సారు. ఇదిగో పోయి ముందు అమ్మ చూసుకోపోయి. కడుపు మండుతుంది సారు. ఆ మేనేజర్ గారు. అవన్నీ ఇక్కడ ఎందుకయ్యా? అదేదో మీ గొడవ కదా, అనవసరం మాట ఇక్కడ ఎందుకు? ఏదో నా కొడుకున్నారండి, సిగ్గులేదు సార్ దీనికి. మందు సాలకపోతే ఇట్లా వాగుతానే ఉంటుంది సారు. ఆడన్న మాట్లాడే ఏజీ రాదు సారు. నీకు మందు చాలకపోతే పోస్తున్నాను అంతేగాని మాట్లాడు. మరి ప్రకాశం ఇంకో రోజు అందుకోరా. ఏమన్నారు సార్? ఇంకేం మాట్లాడుతున్నాగా? మందేగా నీకు కావాల్సింది. ఇదిగో అవునే రెడ్డి, వాడేంటి మేనేజర్ ఏదో అంటాడు ఏంటి? మేనేజరేనండి. మరి చిక్కులు పట్టాలి ఉన్నాయండి. చికెన్ పట్ల తాకుండా ఎట్టా వస్తానండి. ఈ కేజీ రాయ్ గాడు తాగుపోతాడే కానీ మోసగాడు కాదు సార్. చికెన్ పట్ల లేకుండా ఎట్టా వస్తానండి. నేను ఎలాంటోను జేమ్స్ రెడ్డి సార్ని అడగండి. రాయి ఇవ్వండి సార్. రాయి కేజీ రాయ్ సారు. నోరు పూసుకుంటావు, బయటికి వెళ్తావు. నన్ను బయటికి వెళ్ళమంటారా? అసలు నేను చేసిన తప్పేం సారు. ఆ మేనేజర్ గాడు కూర్చో, వెళ్ళొద్దు దగ్గర కూర్చో. ఇదే
అదేంటిరా చికెన్ ముక్క ఇట్లా ఉందేంటి? చికెన్ ఏమిట్రా? అది చెకోడి. చెకోడే? అవును, ఈ చెకోడేరా. మరి చికెన్ ఏది? ఏం సారు, చికెన్ బదులు చెకోడీలు ఉన్నాయా? అయ్య బాబు, నా కొడుకు నాకు బుద్ధి లేదండి. జ్ఞానం లేని ఎదవ నా కొడుకుని. సార్ గారు, మీకోసం చికెన్ పట్ల తీసుకున్నానండి, నా కోసం చెకోడీలు తీసుకున్నానండి. తాగిన మైకంలో చెకోడీలు అనుకొని చికెన్ ముక్కలు తినేసానండి. మత్తు ఎక్కువ అయితే ఒకదాన్ని చూస్తే ఇంకోటిలా కనిపిస్తుందండి. సార్ గారు, తప్పుకోవయ్యా. చేజిరాయ్ ఇలారా. ఏమిటా ఇది? గుట్టంతా రెడ్డి చేశారా ఉన్నావే? తాగడానికి నీకు డబ్బులు ఇవ్వడం తప్పయా? ముందెళ్ళి ఆ డబ్బు వాడు మొహాన్ని కొట్టు. నడు. వెళ్తాను సార్. ఒక్క పెగ్గు పడింది అనుకో, సాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను సార్. సరే పోస్తాను రా. నోరు మాత్రం నేను మర్చిపోనండి. ఒరే మేనేజర్ కూడా, నువ్వెంతా రాయ్? కేజీ రాయ్ సార్. కేజీ రాయ్ అనేది కొండరాయలేదు. నోరు మూసి నిలవయ్యా. ఇది మర్యాద ఇస్తుందయ్యా. నా మొక్కం చూసి వాడు ఊరుకుంటుంటే అంతకంత రెచ్చిపోతాను. జ్ఞానం లేదు. అయ్యో, ఏమిటయ్యా? ఏంటయ్యా? ఎందుకు ఏడుపు? మందు కావాలంటే తెప్పిస్తాను. ఏంటో చెప్పు. సారు, నా కాళ్ళు సారు, నా కాళ్ళు కనబట్టలేదండి. నా కాళ్ళు పోనాయి సారు. ఏమిటయ్యా నీ కాళ్ళు కనపడిపోవడం ఏంటి? నీ కాళ్ళు నీ దగ్గర ఉన్నాయి, ఆ కుర్చీ దగ్గర ఉన్నాయా? సారు ఇదిగోనయ్యా నీ కాళ్ళు. మండలారా, ఎక్కడున్నారా? ఈ నా కాళ్ళేనండి. కాళ్ళేనయ్యా. ఓసారి నా ఎడంకాలు కొట్టుకోండి సారు. పట్టుకోనయ్యా. పట్టుకోండి సార్, చెబుతాను. పట్టుకోనంటే పట్టుకోనయ్యా. ఆడు ఎట్టాగే అన్నాడు ఆ మేనేజర్. ఎడంకాలు ఏంటో చెప్పు. ఉద్యమం అంటే ఎక్కడ ఉందా? సారా, ఏమిటయ్యా? ఏమిటి ఏంటి నీ ఉద్దేశం? ఇది పట్టుకోండి సార్, చెప్తాను. నేను పట్టుకోనయ్యా. పట్టుకోండి సారు. నేను పట్టుకోనయ్యా. ఈ చెప్పుతో నన్ను కొట్టాలండి. ఈ నా కొడుకు బుద్ధి రావాలండి. లేకపోతే పెద్ద మనుషులుండే ఇట్లాంటి చోట ఇలా చెడ్డగా తాగి నానా వాడు వాగొచ్చండి. అందువల్లండి కొట్టండి, కొట్టండి సారు. నేను కొట్టనయ్యా. కొట్టకపోతే నాకు దిగదు సారా. కొట్టండి సారు. నేను కొట్టనయ్యా. నువ్వు వెళ్ళాడు కొట్టించుకో. నాతో నేను కొట్టుకుంటే దిగస్తారు. ఎవడో ఒకడు కొట్టాలా, అప్పుడు నాకు దిగుద్ది. ఏంటి సారు? పుణ్యం కట్టుకోండి సార్. సారు, అమ్మగారు, ఫ్యామిలీ లేడీస్ లా ఉన్నారు. పుణ్యం కట్టుకోండి అమ్మా. నువ్వు డబ్బులేండి అమ్మా. అమ్మా అమ్మా అమ్మా. బాబు గారు, ముసలోడైనా గట్టిగా తిట్టంగా ఉన్నారు. పుణ్యం కట్టుకోండి బాబు గారు. కొట్టండి బాబు. చెప్పు దెబ్బ కొట్టేవాడు కూడా కరువు అయిపోయాడే. ఏం దేశంరా బాబు ఇది? రాయ్
కేజీ రాశారా? సరే కానీ వెళ్ళిపోవా, దయచేసి వెళ్ళిపో. చూడు, ఆ డబ్బు మేనేజర్కి రసీదు తీసుకో. నన్ను అడిగితే నేను ఇంకా బాంబరీకి రాలేదని చెప్పు. వెళ్ళు. వెళ్తాను సార్. చెప్పు కదా సారు. పోవాయా, అదిగో ఎవడెవడు కొడతాడే పోవాయా. ఆ వీధిలో ఎదురైన పట్టు ఎడబడ తిట్టు, పని అయిపోతుంది. సరే సార్, పొద్దున్నే త్వరగాడు పోతా ఉంటే అడ్డుకు నిల్చుంటావు. ఎవడరా నువ్వు? ఏదవా తాగొచ్చావా? తప్పు. అట్టా చూస్తావేంట్రా పెడతామా కోనా కొడకా? ఇప్పుడు సమ్మగా ఉంది. వస్తాను సారు. పోయేది కేశవ, నువ్వు ఇక్కడికి రాకూడదా? అది కాదు. కేశవ, మా ఆఫీసరా ఏదో ఆఫీస్ నుండి వచ్చాడు సరదాగా. ఏం కేశవ? కాదండి, అప్పు వసూలు చేయడానికి వచ్చాను. అది నువ్వు ఏదో ఒక రోజు తప్పనండి, కక్కిస్తాను, అటో ఇటో తేల్చేస్తాను. ఈడండి చూడండి, ఏమి ఎరగనట్టు ఎట్టా కూర్చున్నాడు. 3 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. దొరికి అడిగాలి గాడిద కొడుకు. కూర్చోండి రాయిగాడికి. కొడుకు వస్తున్నారా? తొందరపడకు. అయ్యగారు తమరండి. కూర్చో కూర్చో. అది కాదండి, మీరు ఏం పర్వాలేదు, ముందు తీసుకో. ఈరోజు మా వాడు పుట్టినరోజు, ఏదో సరదా ఇలా ఆ భేదం ఏ భేదం ఏం లేదు, తీసుకో. కేశవరా స్నేహానికి ప్రారంభిస్తాడు, డబ్బు మనిషి కాదురా. ఈ నవ్వు కేశవతలాగుంది. ఎక్కడ కేశవ? ఎక్కడ? ఇక్కడ. బాబోయ్, ఎక్కడికి పోతావురా నువ్వు? డబ్బు డబ్బు కట్టి అడుగు బయట పెట్టాలా? సొక్కా వదలలే. చూడండి ఎంత అన్యాయమా. ఎంతమంది సొక్కా బట్టి ఉయ్యరాను. నీ సొక్కా ఏందిరా? నీ బాబు సొక్క, ఆడి బాబు సొక్క కూడా నడివీధిలో పట్టుకొని నిలదీస్తారా? జంక్షన్ సారు. అది కదయ్యా, అది బాగుండదు, వదిలిపెట్టు. మీకు తెలియదు, ఉండండి అయ్యా. వీడండి, వీడికి తగ్గ దగులుబాజీ ఎదవడో ఉన్నాడటండి. ఆ సన్నాసో పెద్ద ఫ్యాక్టరీ పెడతాడంట. ఈ సన్నాసుకో పెద్ద ఉద్యోగం ఇస్తాడని అట్టా మాయకూతలు చెప్పుకొని అప్పులు చేసుకొని తిరుగుతున్నాడండి ఎదవ. నోరు జారావంటే ఏం చేస్తావురా? వదలు. వదలను. ఏం చేస్తావురా? వదులుతావా లేదా? వదలను. కేజీ రాశారు, మర్యాదగా సొక్క వదలు. వదలను. ఏం చేస్తావురా? ఇప్పుడే నీ డబ్బు కట్టేస్తాను. నువ్వు అది కదయ్యా, ఆ డబ్బు అదే సార్, పెద్ద ఆపదని చెప్పాను కదా, ఇదేనండి. ఇగో 750 చెల్లు. డబ్బు ఉంటే మేము కూడా నవ్వుతాం. ఈ నవ్వు వస్తా సార్. దెబ్బకి దెయ్యం బారుద్దంటారే, ఇదేనండి అయ్యా. మరి నేను పద, రేపు కనుక మాట్లాడుతున్నాను. వస్తానండి. ఏమండి, వేడి నీళ్ళు. వస్తానండి. ఏమిటిది? కాపురాలు చేసే పంపేనా?
అసలు ఇంట్లో ఉంటున్న మనుషులకి ఇంగితం ఉందా కాస్తన్నా? అడుగుకు తింటున్నది తిండేనా అని. ఏమిటండి? ఏమిటండి? ఏమిటి మీరు మాట్లాడేది? మమ్మల్ని అంటానికి మీరెవరు? మగవాళ్ళు ఏదో సరదా పడ్డారు. అందరూ మీలాగే ఉండాలా? మీరే కాదు, ఇంటికి మేము కూడా అద్దె కడుతున్నాం. మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. అయినా మా ఆయన తాగుతాడు తంతాడు, మధ్యలో అడగటానికి మీరెవరు? అసలు నీకేంటి సంబంధం అని? ఏమే ఏమిటలా చూస్తున్నావు? ఎగతాళిగా ఉందా నేనంటే? అసలు నాతో నీకెందుకు? నాకు బుద్ధి లేదు. నేను ఎవడో కలుసుకొని తిట్టులు తింటాను. నీకెందుకు? చంపేస్తాను, ప్రాణాలు తీస్తాను. ఆయ్ ప్రాణం లేని ఉండవి, చిరుగులు పట్టిన చింకి పాతవి, పనికిమాలిన పాత గొడుగువి. నీకెందుకే? కుదిరిందా చెక్క? కుదిరిందా చెక్క? సుభద్ర, అరే వేడిగా ఉంది. సుభద్ర, బాబాయ్ నన్ను నువ్వైనా అర్థం చేసుకుంటావు అనుకున్నాను. ఏమైందిరా నీకు? ఏం లేదు బాబాయ్. ఏమైందిరా నీకు? ఏమీ లేదు బాబాయ్, ఏమీ లేదు. రాసు మాకు అన్నం వడ్డించు. ప్రకాశం, ఒక్క మాట చెప్తా. వార్నింగ్ బెల్, నీకు వార్నింగ్ బెల్ కూడా మోగింది. లేవండి. అబ్బా లేచి స్నానం చేయొచ్చు కదా. నేను వస్తానన్నగా, నువ్వు వెళ్ళు. ఇప్పటికి ఈ మాట 10 సార్లు చెప్పారు. లేవండి. ఏమిటో బాబాయ్, పొద్దుటి నుంచి భోజనానికి లేపితే లేవడం లేదు. అతగాడు భోజనానికి లేవడం లేదనేదో నీ బెంగ. ఒక్కడు చెప్తాను చేస్తావా? దెబ్బకు లేచి కూర్చుంటాడు. చెప్పండి బాబాయ్. బాగా చెవి దగ్గరగా వెళ్ళి మీ అటెండర్ కేసులో వచ్చాడు అని చెప్పు. వెళ్ళు. చెప్పు. ఏమండి ఏమండి, మీ అటెండర్ కేశవ్ వచ్చాడు. నీకు అసలు బుద్ధి ఉందా? కాస్త తలకాయ ఉందా అని ఎవడేం చెప్తా పని చేయడం నీ పని. అసలు ఎన్నిసార్లు చెప్పాను ప్రశాంతంగా పని సాగునీయకూడదు. నీతో కాదు ఈ జన్మకు బుద్ధి రాదు. అసలు తెలివి ఉందా నీకు? లేదని ఆయన అంటున్నారుగా. నువ్వేదో తప్పు చేసినట్టు ప్రతిదానికి అలా దబాయిస్తూ ఒంటి కాలు మీద పైకొస్తూ ఉంటే అది చూసి ఎలా ఊరుకుంటావు? ఓన్లే బాబాయ్, ఆఫీసర్ అయి ఉంటే కింద ఉద్యోగుల్ని దబాయించడానికి ఉండేది. సబ్ ఇన్స్పెక్టర్ అయి ఉన్నా
పోలీసుల్ని దొంగల్ని అరవటానికి ఉండేది. కనీసం తాపి మేస్త్రి అయ్యున్నా కూలీల్ని కేకలేసుకోవటానికి ఉండేది. పాపం గుమస్తా అయిపోయే ఆ ముచ్చట నా మీద తీర్చుకుంటున్నారు. కూర్చోబెట్టరా, నీ కొంప బాగుపడేది ఎలా? అతను పిలిచి ఒక్కసారి కూర్చోబెట్టి, బాబాయ్ నేనొట్టి అమాయకురాలని, నాకేమీ తెలియదని ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా. నీకు కూడా తెలియని ఒక విషయం చెప్పనా? నీకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. రహస్యం నా ఒక్కదానికే తెలుసు. ఇలా మా ఆయన వట్టి తెలివి తక్కువవాడు. అయిందా ఉపదేశం? అది నా అనుమానం అండి. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. మీరు ఈ వేళప్పుడు ఎక్కడికి? ఏట్లోకి వెళ్ళు. ఆకాశం ఒక్కసారిగా, నువ్వు నీకంటే గొప్పవాడివి కాదే. అయిందా? ఏమిటి ఈరోజు మన ముఖం ఊరుసురేలో గాడు ముఖంలో వెలిగిపోతుంది? మీరు అతిగా. కేశవ నమస్కారం. నమస్తే. కేశవ ఏమిట్రా, ఈ నా కొడుకు ఈ వేళ అప్పుడు వచ్చాడు అనుకుంటున్నావా? అది కాదు, నేనే రావాలని. ఆ తలుపు వేయద్దు కేశవ. అప్పుడప్పుడు మాయలు పక్కిరి వేషాలు వేస్తుంటా కదా, అలవాటున అట్లా వచ్చింది. భయం వేసిందా? కాస్త నెమ్మదిగా కేశవ. అట్టాగే సార్, అట్టాగే బుల్లింగా మాట్లాడుకుందాం, సరేనా? ఏమండి? సుభద్ర, కేశవ మా అటెండరు ఏదో ఆఫీస్ పని అంటే అర్జెంటుగా మాట్లాడంటాను. సుభద్ర ఆపి. కేశవ మా అటెండరు వెళ్ళిపోయాడా? లేదండి, 10 నిమిషాల్లో వస్తాడు. నువ్వు వెళ్ళు, నీళ్ళు పెట్టు, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. ఏదో ఒకటి చెప్పి పంపించడానికి ఆవిడ మీ భార్య కాబట్టి సరిపోయింది. వాడు పోషణం ఇనుప కటకటాలని గోగుపుల్లలుగా ఇరిసిన వాడు ఎస్ఐని తన్ని రౌడీ అయ్యాడు, కూని చేసి హీరో అయ్యాడు. టీడీపీ గవర్నమెంట్ కదా, ఇప్పుడు వాడి పోలీసులు కూడా ఏంటి. వాడిని గురించి 2 ముక్కలు ముందుగానే చెప్పడం ఎందుకైనా మంచిది. మొన్నేం జరిగిందో తెలుసా? రైల్వే డిపార్ట్మెంట్లో ఓ కళాసి ఓడి సమ్మర్లాగే డబ్బు కట్టకుండా 6 నెలలు తప్పించుకొని తిరిగాడు. చివరికి సినిమా హాల్లో దొరికాడు. వాడిని పట్టుకొని రిక్షా ఎక్కించుకొని ఊరేగించుకుంటూ ఇంటికి తీసుకుపోయి ఇంటి ముందు పబ్లిక్గా గంగిరేగి చెట్టు కట్టేశాడు. అంతెందుకు, పోయిన ఆదివారం ఓ టెలిఫోన్ ఆపరేటర్కి ఏం జరిగిందో తెలుసా? మందు అడగటానికి పోయి ఈ పోషను నానా తిట్లు తిట్టాడు. అట్లా తెలుసా ఉంటే ఆడి పెళ్ళానికి రోషం వచ్చి ఏదో ఉందంట. అంత రోషంగా ఉంటే ఇటు రాయే అని చెయ్యి పట్టుకున్నాడంట. చివరిదాకా చెప్పనియండి. ఇది చాలా దారుణం కేశవ. ఏని కాదండి, ఆ పోషను. కేశవ, నేను అప్రకేశంలో మాట నిలబడ్డాడు నీకు తెలియదా కేశవ? నాకు తెలిసే ఏమి లాభండి. వాడు మనిషికి పుట్టిన బాప్స్ కాదు. అబ్బో, తమరికే తాఫీగా ఉన్నారు. ఆడు ముందు తన్నేది నన్ను. తెల్లారితో 10 మందిలో తిరగాల్సి ఉంది. నా వల్ల కాదని చెప్పేస్తా. కేశవ, నా వల్ల కాదయ్యా. కేశవ, చేతులు పెట్టుకుని బాధలు పడుతున్నాడు. ఇక నా వల్ల కాదయ్యా. ఇక్కడికి వస్తే ఏదో అనటం, ఈ చుట్టుపక్కల వినటం. కేశవ, నా వల్ల కాదయ్యా. అసలు భూషణు
నువ్వు పెట్టుకున్న గోండ డబ్బుని వ్యాపారం చేస్తున్నది వాడిని వసూలు చేయడానికి నువ్వు ముందు పెట్టుకొని చిన్నంగా ఎవరన్నా వింటారు. తమరికి చాలా విషయాలు తెలిసిపోయినాయండి. మరి నాదైతే డబ్బు కాదా? ఎవరు సొమ్ము తెచ్చుకొని తమరు జలసాలు చేయాలా? అది అడిగితే తప్ప. ఆ డబ్బు ఎలా వసూలు చేయాలో ఆ భూషణ్ గాడికి తెలుసు. వస్తా. తప్పుకో తప్పుకో. చిట్ట చివరి ఛాన్సు. ఒక్క 10 నిమిషాలు ఆడిని మాటల్లో పెట్టి అక్కడే ఆపుతా. ఈ లోపల శాసనం అయితే సర్దుకో. చూడండి, అమ్మగారిని ఏమి మాట్లాడొద్దని చెప్పండి. వాడి తరహా ఏమీ బాగోలేదు. కేశవం దేవుళ్ళగా వచ్చేవారు కాదు, దెయ్యంలా. రెడ్డి, ప్రకాశం, దయచేసి నన్ను మాత్రమే మాట్లాడినవరా. ఎందుకంటే మళ్ళీ మనం కలుసుకోలేకపోవచ్చు. నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, అవి నాకు తెలియకుండా చేసేందుకు పడుతున్న ఆరాటం అంతా నాకు తెలుసు. నాకున్న ఒకే ఒక మంచి స్నేహితుడిని ఇంకా మోసం చేయలేదురా ప్రకాశం. నువ్వు అనుకుంటున్నా నేను కాదు. నీకున్న ఈ ఫాల్స్ మిస్టేజ్ జబ్బు నా భార్యకు రెండింతలుగా ఉంది. బ్రతకడానికి నీ మాత్రం ఉద్యోగం కూడా దొరకని నన్ను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంటూ తన మిత్రులకు పరిచయం చేసింది నా భార్య. ఆ మాట నిలబెట్టకపోతే చస్తాను. ఎలాగైనా డబ్బు సంపాదించమంది. ఆవిడ తృప్తి కోసం ఈ వేషం వేసి జనాన్ని తేలిగ్గా మోసం చేస్తూ బ్రతుకుతున్నాను. అదే బ్రతుకు తెరువుగా ఎంచుకున్నాను. నువ్వు నమ్మగలవా? నీ పక్కింటి వాళ్ళ టేప్ రికార్డ్ నేను అమ్ముకున్నాను రా. నన్ను క్షమించొద్దురా. నాకైతే మరో ఊరుంటుంది, మరో వేషము ఉంటుంది. ఏది కాని రోజు కానీ నువ్వు అలా కాపాడు ప్రకాశం. నిన్ను నువ్వు మోసం చేసుకోకురా. సుభద్రకు నా ముఖం చూపలేదు. వస్తాను. ఆ వీధిలో ఉన్న వెధవ ఏదో దక్కుస్తున్నాడు. వాడిని ఇక్కడికి రానివ్వకు. సెలవు. సుభద్ర, నీకు విషయం చెప్పు. అక్కర్లేదు, అంతా విన్నాను. ఏమండి, నాకు అనుమానం, ఆహా ఆ తలుపులు వాడికి అడ్డమా అని. సుభద్ర, నువ్వు కూడా హింసించాలా? డబ్బు కావాలి, బయటికి ఎక్కడ లేదు. ఎలా? నేనెంత కుప్పిపోతున్నాను తెలుసా? నీకు భయం వేయటం లేదా? నాపై జాలి వేయటం లేదా? ఇలాంటి రోజు అని సుభద్రకు ముందే తెలిసేమో. లింగరాజు, ఆలస్యం లేదు, విషయం చెప్పే ఓపిక లేదు. చెప్పండి సార్, ఈ 4 గోడల మధ్య కొట్టండి, తిట్టండి, ఏమన్నా చేయండి. నాకు డబ్బు కావాలి. డబ్బు అప్పు ఇప్పించగలరా సార్? ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో వేలు పెడితే తేలు గుట్టిందట. అరే నన్ను డబ్బు అడిగేందుకు నీకెంత ధైర్యం అయ్యా? అడిగిన ప్రతి వాడికి డబ్బు ఇచ్చే వెధలాగా కనపడుతున్నానా నేను? డబ్బు విలువ తెలియని వాడికి డబ్బులు ఇచ్చే దద్దం అనుకున్నావా నన్ను? ఇవ్వనప్పుడు అన్ని మాటలు ఎందుకో? సభాష్! మొగుడిని వెనకేసుకొస్తున్నావు. ఓ ఇల్లాలా? నన్ను డబ్బు అడిగాడు కాబట్టి నన్ను డబ్బు అడిగే స్థితికి దిగజారాడు నీ మొగుడు. లింగరా గారు, పోనీ ఒక్క మాట చెప్తాను. అక్కర్లేదు. ఏదో ఈ గండం గడిచే మార్గం చెబుదాం అనుకున్నాను. చెప్పండి సార్, ఏమిటో? నాకు అనుమానం, నేను చాలా మంచివాడిని ఉన్నాని.
సర్వే గుణ కాంచనమాశ్రయంతి అన్నారు. మరి నా దగ్గర కాంచనం ఉందిగా, అందుకే కదండి ఇంత ప్రాధాన్యపడుతుంది. అయితే వినండి. ఏమోయ్, నీకు గుండెపోటు లాంటిది ఏం లేదు కదా? మర్చిపోయా, గుండె ఉన్నవాడికి కదా గుండెపోటు వచ్చేది. అయితే జాగ్రత్తగా వినండి. నేను నీకు డబ్బు అప్పిస్తాను. ఏమైంది బాబాయ్? కంగారేం లేదు. ఇంత క్రితం ఎప్పుడూ డబ్బు ఇస్తాననే మాట నా నోటి గుండా అనలేదు కదా. ఇప్పుడు ఆ మాట వచ్చేటప్పటికి నేనే కంగారు పడ్డాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్. తొందరపడకు. ఓ కండిషన్ మీద. ఏంటో చెప్పండి. కండిషన్ ఎలాంటిది సార్? ఏ కండిషన్ పర్లేదు, మీరు చెప్పండి. నేను బంగారం లాంటిది ఏదైనా తాకట్టు పెట్టుకోకుండా డబ్బు అప్పివ్వని. అదే ఉంటే ఈ బాధ అంతా ఎందుకు? మరి అంతకంటే తక్కువది నేను తాకట్టు పెట్టుకుని. మీ ఇంట్లో నేను తాకట్టు పెట్టుకోగలిగింది ఉంది కానీ. ఏమిటి చెప్పండి. ఎందుకు లేవే, మీరు బాధపడతారు. ఏదైనా పర్లేదు సార్. వద్దులేవే, మీరు ఏదేదో అనుకోవటం. అసలే ఆవేశంలో ఉన్నావు, పైన పడి కొట్టినా కొడతావు. అలాంటిది ఏముండదు సార్. నేను మనుషుల్ని కూడా తాకట్టు పెట్టుకుంటానే. సరే కానివ్వండి, మీ డబ్బు మీకు ముట్టే వరకు మీరు నన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, ఏం చేయమంటే అది చేస్తాను. నిన్నే ఒకడే తాకట్టు పెట్టుకునేది. బిల్లు కట్టే టిప్పు ఇచ్చే మొహం నువ్వు. ఆగో, అవసరం నీది, ఆలోచించు, చించుకోకు. ఒప్పుకున్నట్టేగా? సుభద్ర, మీరేం చెప్పినా ఏం చేసినా ఎప్పుడైనా కాదన్నానా? థ్యాంక్ యూ సుభద్ర. లింగారా గారు, డబ్బు అర్జెంట్ అవసరం, అది ఇవ్వండి సార్. 10,000 రూపాయలు. ఆలస్యం లేదు. ఈ కాగితం మీద సంతకం చెయ్యి. మరో హరిశ్చంద్రుడు తాను చస్తూ తన పరువును బ్రతికించుకోవాలనే ధనిక తత్వంలో ఉన్న అమాయక దరిద్రుడి దౌర్భాగ్యానికి పరాకాష్ఠ. తాను గొప్పవాడిననే భ్రమలో కూలుకుపోయి మతి చలించిన మధ్య తరగతి హిపోక్రసీ రాసిన మరణ శాసనం. లింగారా గారు, నేను నీకు డబ్బు అప్పివ్వడం లేదు. మరి ఇదంతా ఎందుకు చేశారు? నువ్వెంత నీచానికి దిగతాతావో నీకు నిరూపించడానికి. డబ్బు మనిషిని అంత నీచ స్థితికి గురిగలుగుతుందో రుజువు చేయడానికి. నీకు కావాలంటే చెప్పు, నా ప్రాణం ఇస్తాను, కానీ డబ్బు ఇవ్వను. సుభద్ర, చివరి ఆశ, నువ్వన్నా ప్రయత్నించగలవా? నేను ఆడదా, బుద్ధి జ్ఞానం లేనిదా. నా బుర్రలో ఉన్నది వట్టి మట్టి. నువ్వు వేసిన జోకులకి పల్లికలించడానికి, నీ బుకాయింపులు భరించడానికి, నీ ఒంటి తీపి తీర్చడానికి మాత్రమే పనికొచ్చిన ఒక ప్రాణం ఉన్న పనికి మాలిన వస్తువు. నాతో ఏదైనా చెప్పడం కంటే అదిగో ఆ కుర్చీతో చెప్పడం మేలు. సుభద్ర, షట్ అప్.
ఏనాడైనా నన్ను మనిషిగా గుర్తించావా? జీవిత భాగస్వామిగా గౌరవించావా? కుటుంబం ఎలా జరపాలో, మనకి ఏది అవసరమో ఏది అనవసరమో అందులో నా అభిప్రాయం ఏమిటో ఎప్పుడైనా అడిగావా? సంసారం గురించి ఆలోచించడానికి మాత్రం నేను పనికిరాను. నువ్వు వేసిన ఒక రాజకీయ జోకి. ప్రకాశం గారు, మీరనుకున్నట్టు నేను తెలివి తక్కువ దాన్ని కాదండి. అమాయకురాల్ని అంతకంటే కాదు. నీలా కనిపించడంలోనే మీకు తృప్తి ఉంది. అందుకే అలా తెలివి తక్కువ దానిలాగా నాటకం ఆడాను. మెదడున్న చైతన్య పదార్థాన్ని గనుక అలా ఆలోచించకుండా ఉండలేను గనక ఇలా పలికి మనల్ని ఆలోచిస్తూ మీ ముందు తిరిగాను. ఎందుకో తెలుసా? నేను ఆడదాన్ని కాబట్టి, పిడికిడు మెతుకులకు నీ మీద ఆధారపడ్డదాన్ని కాబట్టి. ఒక ఆడది పొందవలసిన అతి నీచమైన అవమానాన్ని కూడా ఈరోజు నేను పొందాను. పరువు కోసం కట్టుకున్న భార్యను కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డ ప్రకాశం ఇక సెలవు. నేను చచ్చిపోవాలి. త్వరగా చచ్చిపోయింది నేను, మీరు సహాయపడగలరా? నువ్వు ఇప్పుడు చావడం అంటే ఎప్పుడో చచ్చిపోయావు. రెండోసారి ఇక భరించలేనండి. చావు, నేను చావాలని ఉంది సార్. నన్ను చంపేయండి సార్, నన్ను చంపేయండి. ప్రకాశం, చావడానికి ఎంత హైరాణ పడాలంటే శుభ్రంగా స్నానం చేసి, ఉతికిన బట్టలు కట్టుకొని, సుష్టుగా భోంచేసి, ఎంచక్కా టీవీ ముందు కూర్చొని ఓ తెలుగు ప్రోగ్రాం చూస్తూ చావచ్చు కదే. ఏమి నిశ్చయించుకున్నావు? ఇదిగో విషయం, నిజంగా విషయమే. ఎంత రెడీమేడ్గా ఇంట్లో ఎందుకుంది అనుకుంటున్నావా? వెనక ముందు ఎవరిని పెంటమన్నా కొడుకుని కదా. మరో వ్యక్తి సహాయం అవసరం నాకు వచ్చినప్పుడు ఇది నాకు ఉపయోగపడుతుందని తెచ్చుకున్నాను. కానీ దీని అవసరం ఇప్పుడు నీకొచ్చింది. కానీ
తీసుకో. థ్యాంక్స్ అండి. తెలుసు సార్, నేను తప్పు చేశాను, నిజంగానే తప్పు చేశాను. అడుక్కడుక్కి ఒక అబద్ధ తెరలను అడ్డుకట్టుకొని ఊహల్ని కావలించుకున్నాను. నా సుభద్రకి అన్యాయం చేశాను. నన్ను క్షమించమని చెప్పండి సార్, నన్ను క్షమించమని చెప్పండి. నువ్వు ఇప్పుడు తాగనక్కర్లేదు. ఇదిగో డబ్బు, 10,000 చెక్. ఈ డబ్బు ఒక మనిషి నిండు ప్రాణాన్ని నిలబెట్టగలుగుతున్నప్పుడు కూడా ఇవ్వకపోతే నేను మనిషిని అనుకోలేను. నేను జాగ్రత్త పరుండే, కానీ మీరనుకున్నంత పరమలోభి వాడిని కాదు. మనిషి ఇలాగా కూడా బ్రతకవచ్చు అని నిరూపించుకోవడం కోసం ఎంత విపరీతంగా ప్రవర్తించా. నిన్ను అన్నెన్ని మాటలన్నది నీ పైన అభిమానంతోనే, నువ్వు మాట్లాడనే. నాకు చాలా సంతృప్తిగా తప్పు తెలుసుకున్నావు. మీరు ప్రకాశం, ఈ వయసులో నేను భార్యని వల్ల పెట్టిన దరిద్రుని కాదే. ఏ అవసరమో రావచ్చు, ఏ ఆపదో ముంచుకు రావచ్చు. మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు సెక్యూరిటీ ఉండాలి. అదే డబ్బు. డబ్బే జీవితం కాకపోయినా జీవితానికి డబ్బు అవసరం. ఎంత సంపాదిస్తున్నాను అని కాదు, ఎంత ఖర్చు పెడుతున్నాను అని ఆలోచించు, ఎంత మిగల్చగలుగుతున్నాను అని ఆలోచించు. ప్రకాష్, భౌతికంగా చచ్చినా పర్వాలేదు, మానసికంగా బ్రతుకు. నాకు ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. నువ్వు తప్పు తెలుసుకున్నావు. నన్ను క్షమించు సుభద్ర, నేను తప్పు చేశాను సుభద్ర. ప్రకాశం తప్పు తెలుసుకున్నాడు రా.